పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ట ఈవిని భువియందు జీవితయాత్రలో సాగి వచ్చితిని జీవితయాత్రలో సాగి వచ్చితిని ఇంతవరకు నాకు తోడయ్యుండి ఇంతవరకు నాకు తోడయ్యుండి ఎబినేజరువయ్యున్నావో యేసు ప్రభువా ఎబినేజరువయ్యున్నావో యేసు ప్రభువా నా రక్షణకర్తవు నీవైతివి నా రక్షణకర్తవు నీవైతివి పొందితిని నేను ప్రభువాని ప్రతి శ్రేష్ట ఈవిని భువియందు పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ట ఈవిని భువియందు గాలి తుఫానులలో నుండి వచ్చితిని గాలి తుఫానులలో నుండి వచ్చితిని అంధకార శక్తుల ప్రభావము నుండి అంధకార శక్తుల ప్రభావము నుండి నీరెక్కల చాటు నన్ను దాచితివయ్యా నీరెక్కల చాటు నన్ను దాచితివయ్యా నీవే ఆశ్రయ దుర్గం వైతివి నీవే ఆశ్రయ దుర్గం వైతివి పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ట ఈవిని భువియందు పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ట ఈవిని భువియందు కష్ట దుఃఖములు నాకు కలుగాగా కష్ట దుఃఖములు నాకు కలుగాగా నన్ను చేరాని సియో దాచితివే నన్ను చేరాని సియో దాచితివే భయభీతి నిరాశలయందు నా ప్రభువా భయభీతి నిరాశలయందు నా ప్రభువా బహుగా ధైర్యంబు నా కొసగితివి బహుగా ధైర్యంబు నా కొసగితివి పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ట ఈవిని భువియందు పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ట ఈవిని నా దేహమందు నా ముళ్ళు నుంచితివి నా దేహమందు నా ముళ్ళు నుంచితివి సాతానుని దూతగా నన్నుగా గొట్ట సాతానుని దూతగా నన్నుగా గొట్ట వ్యాధి బాధలు వ్యాధి బాధన బలహీనత యందు నీ కృపను నాకు దయచేసితివి నీ కృపను నాకు దయచేసితివి పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ట ఈవిని భువియందు పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ట ఈవిని భువియందు నీ ప్రేమ చేత ధన్యుడనైతిని నీ ప్రేమ చేత ధన్యుడనైతిని కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను
యందు నా ప్రభువా కష్ట పరీక్షల యందు నా ప్రభువా జయ జీవితము నా తెలిపితివి జయ జీవితము నాకు నేర్పించితివి పొంది తిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ట భువియందు పొంది తిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ట భువియందు క్రీస్తు సత్య సువార్త గీతంలో నుంచి 50వ పాట పాడుతుందండి. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది మహోన్నతుడా నీ నామమును మహోన్నతుడా నీ నామమును స్తుతించుటయే బహు మంచిది స్తుతించుటయే బహు మంచిది హల్లెలూయా 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 యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది విలువైన రక్తము శిలువను కాచి విలువైన రక్తము శిలువను కాచి కలుషాత్ములను ప్రభు కడిగేను కలుషాత్ములను ప్రభు కడిగేను హల్లెలూయా 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 యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది ఎంతో రక్షణనిచ్చి ఎంతో రక్షణనిచ్చి వింతైన జనముగా మము చేసేను వింతైన జనముగా మము చేసేను యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది అతి 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 కాంక్షణీయుడు అతి ప్రియుడు అతి కాంక్షణీయుడు అతి ప్రియుడు
ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. రాత్రి రాత్రి స్తుతించుటాయే బహు మంచిది. స్తుతించుటాయే బహు మంచిది. హల్లెలూయా ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. క్రీస్తు సత్య సువార్త గీతముల నుంచి 255 పాట పాడుకుందామండి. మనిషి బ్రతుకు రంగుల వలయం, ఆ బ్రతుకే క్షణభంగురం. మనిషి బ్రతుకు రంగుల వలయం, ఆ బ్రతుకే క్షణభంగురం. మారాలి ప్రతి హృదయం, వెదకాలి క్రీస్తు రాజ్యము. మారాలి ప్రతి హృదయం, వెదకాలి క్రీస్తు రాజ్యము. మనిషి బ్రతుకు రంగుల వలయం, ఆ బ్రతుకే క్షణభంగురం. మనిషి బ్రతుకు రంగుల వలయం, ఆ బ్రతుకే క్షణభంగురం. గడ్డి పువ్వురా మనిషి జీవితం, గాలి వీచగా రాలిపోవును. గడ్డి పువ్వురా మనిషి జీవితం, గాలి వీచగా రాలిపోవును. గాలి దీపమురా గాలి కదిలే గాలి పటమురా, గాలిలో నిలువని దీపమురా. గాలి కదిలే గాలి పటమురా, తెలుసుకో ఈ క్షణమే ప్రభు యేసుని. తెలుసుకో ఈ క్షణమే ప్రభు యేసుని. మనిషి బ్రతుకు రంగుల వలయం, ఆ బ్రతుకే క్షణభంగురం. మనిషి బ్రతుకు రంగుల వలయం, ఆ బ్రతుకే క్షణభంగురం. శవమని నిన్ను ఇంటి నుంచరు, పంచ చేర్చెదరు. శవమని ఇంట నుంచరు, పంచ చేర్చెదరు. ఇరుగు పరుగు వారు కూడా కొందరు వచ్చెదరు.
ఇరుగు పొరుగు వాళ్ళ కంటి వరకే వచ్చెదరు. తెలుసుకో ఈ క్షణమే ప్రభు యేసుని తెలుసుకో ప్రభా. ఈ క్షణమే ప్రభు యేసుని. మనిషి బ్రతుకు రంగుల వలయం, ఆ బ్రతుకే క్షణభంగురం. మనిషి బ్రతుకు రంగుల వలయం, ఆ బ్రతుకే క్షణభంగురం. ధనమున్నదని గర్వించకురా, ధనమే నీకు తోడు రాదురా. ధనమున్నదని గర్వించకురా, ధనమే నీకు తోడు రాదురా. లోకమే నీకు శాశ్వతంబురా, పరలోకమే నీకు శాశ్వతంబురా. లోకమే నీకు అశాశ్వతంబురా, పరలోకమే నీకు శాశ్వతంబురా. తెలుసుకో ఓ మానవా, ఈ క్షణమే ప్రభు యేసుని తెలుసుకో. ఈ క్షణమే ప్రభు యేసుని. మనిషి బ్రతుకు రంగుల వలయం, ఆ బ్రతుకే క్షణభంగురం. మనిషి బ్రతుకు రంగుల వలయం, ఆ బ్రతుకే క్షణభంగురం. మారాలి ప్రతి హృదయం, వెతకాలి క్రీస్తు రాజ్యము. మారాలి ప్రతి హృదయం, వెతకాలి క్రీస్తు రాజ్యము. మనిషి బ్రతుకు రంగుల వలయం, ఆ బ్రతుకే క్షణభంగురం. మనిషి బ్రతుకు రంగుల వలయం, ఆ బ్రతుకే క్షణభంగురం. పల్లవి చరణం పాడండి. 550 క్రీస్తు సత్య స్వార్థ గీతంలో నుండి 594వ పాట పాడుకున్నాం. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. మరువలేనిది నా యేసుని ప్రేమ, మరువలేనిది నా యేసుని ప్రేమ. మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ, మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ. ప్రేమ 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 నా తండ్రి ప్రేమ. ప్రేమ 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 నా తండ్రి ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. పర్వతాలు తొలగిన, మెట్టలు గతి తప్పిన,
ఎగసి పడే నల్లకు కడలే గర్జించిన పర్వతాలు తొలగిన మెట్టలు గతి తప్పిన ఎగసి పడే అలలకు కడలే గర్జించిన మరణపు ఛాయలే దరి చేరనీయక మరణపు ఛాయలే దరి చేరనీయక కౌగిట నిలచిన నీ ప్రేమ మధురం కౌగిట నిలచిన నీ ప్రేమ మధురం ప్రేమ 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 నా తండ్రి ప్రేమ 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 నా తండ్రి ప్రేమ మధురమైనది నా యేసు ప్రేమ మరపురానిది నా తండ్రి ప్రేమ మధురమైనది నా యేసు ప్రేమ మరపురానిది నా తండ్రి ప్రేమ మరువలేనిది నా యేసుని ప్రేమ మరువలేనిది నా యేసుని ప్రేమ మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ 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 నా తండ్రి ప్రేమ 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 నా తండ్రి ప్రేమ. కూర్చోండి సోదరి మండలి ఇలా వచ్చేసి పాట పాడుతుంది. ఏది నీ సాక్ష్యము ఏది నీ త్యాగము యేసువార్తను చాటింపను ఎలా నిర్లక్ష్యము లేచిరారమ్ము ఓ క్రైస్తవా ఏది నీ సాక్ష్యము ఏది నీ త్యాగము యేసువార్తను చాటింపను ఎలా నిర్లక్ష్యము లేచిరారమ్ము ఓ క్రైస్తవా అపోస్తలు శిష్యులు అపనిందలు హింసలు అపోస్తలు శిష్యులు అపనిందలు హింసలు అన్నిటి భరించిరి అన్నిటి భరించిరి ఆత్మలను రక్షించిరి ఏది నీ సాక్ష్యము ఏది నీ త్యాగము యేసువార్తను చాటింపను ఎలా నిర్లక్ష్యము లేచిరారమ్ము ఓ క్రైస్తవా అగ్నికి ఆహుతి అయి అశువులనర్పించిరి అగ్నికి ఆహుతి అయి అశువులనర్పించిరి ఆరాని నరకాగ్నికి ఆరాని నరకాగ్నికి దూరముగా నుండిరి ఏది నీ సాక్ష్యము ఏది నీ త్యాగము యేసువార్తను చాటింపను
ఎలా నిర్లక్ష్యము లేచిరారమ్ము ఓ క్రైస్తవ ప్రాణాలు బలిచ్చిరి ప్రభునెంతో సేవించిరి ప్రాణాలు బలిచ్చిరి ప్రభునెంతో సేవించిరి సింహాల కెరలైనను సింహాల కెరలైనను సంతేమి లేకుండిరి ఏది నీ సాక్ష్యము ఏది నీ త్యాగము యేసువార్తను చాటింపను ఎలా నిర్లక్ష్యము లేచిరారమ్ము ఓ క్రైస్తవ ఆపదలు అపనిందలు నిర్బంధము బంధము ఆపదలు అపనిందలు నిర్బంధము బంధము చెరసాల సంఖ్యలను చెరసాల సంఖ్యలను నీకేమి లేవెప్పుడు ఏది నీ సాక్ష్యము ఏది నీ త్యాగము యేసువార్తను చాటింపను ఎలా నిర్లక్ష్యము లేచిరారమ్ము ఓ క్రైస్తవ కోతెంతో విస్తారము కోసేడి వారెవ్వరు కోతెంతో విస్తారము కోసేడి వారెవ్వరు కొంతైన కోయంగను కొంతైన కోయంగను కోరిక కలిగుండవా ఏది నీ సాక్ష్యము ఏది నీ త్యాగము యేసువార్తను చాటింపు ఎలా నీ సాక్ష్యము లేచిరారమ్ము ఓ క్రైస్తవ క్రీస్తు సత్య సువార్త గీతము నుంచి 290వ పాట పాడు. బాటసారి ఓ బాటసారి వినవయ్య ఒక్కసారి బాటసారి ఓ బాటసారి వినవయ్య ఒక్కసారి పయనించే బాటసారి బాటసారి ఓ బాటసారి వినవయ్య ఒక్కసారి వెండి త్రాడు విడిపోవును బావి యొక్క చక్రం పడిపోవును వెండి త్రాడు విడిపోవును బావి యొక్క చక్రం పడిపోవును ఇంతలో కనబడి అంతలోనే మాయమయ్యే ఇంతలో కనబడి అంతలోనే మాయమయ్యే నీటి బుడగ లాంటిది జీవితం నీటి బుడగ లాంటిది జీవితం విసరి వెళ్ళి మరల రాని గాలి వంటిది విసరి వెళ్ళి మరల రాని గాలి వంటిది బాటసారి ఓ బాటసారి వినవయ్య ఒక్కసారి బాటసారి ఓ బాటసారి వినవయ్య ఒక్కసారి పరదేశులం యాత్రికులం శాశ్వతం కాదు ఈ దేహం పరదేశులం యాత్రికులం శాశ్వతం కాదు ఈ దేహం మన్నైనది వెనుకటి వలె మన్నైపోవును మన్నైనది వెనుకటి వలె
మనైపోవును ఆత్మదేవుని యొద్దకు చేరును ఆత్మదేవుని యొద్దకు చేరును విసరి వెళ్ళి మరల రాని గాలి వంటిది విసరి వెళ్ళి మరల రాని గాలి వంటిది బాటసారి ఓ బాటసారి వినవయ్య ఒక్కసారి బాటసారి ఓ బాటసారి వినవయ్య ఒక్కసారి నీ జీవిత గమ్యమెక్కడో యోచింపవో మానవా నీ జీవిత గమ్యమెక్కడో యోచింపవో మానవా అగ్ని ఆరదు పురుగు చావదు అగ్ని ఆరదు పురుగు చావదు నిత్య నరకమునకు పోవద్దురా నిత్య నరకమునకు పోవద్దురా యేసయ్యను నమ్ముకో పరలోకం చేరుకో యేసయ్యను నమ్ముకో పరలోకం చేరుకో బాటసారి ఓ బాటసారి వినవయ్య ఒక్కసారి బాటసారి ఓ బాటసారి వినవయ్య ఒక్కసారి పయనించే బాటసారి బాటసారి ఓ బాటసారి వినవయ్య ఒక్కసారి పల్లవి చరణం. క్రీస్తు సత్య సువార్త గీతముల నుంచి 351. నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలోనే మదినిచెను జిగటగల భూమి నుండి లేవనెత్తెను సమతల మగు భూమిపై నన్ను నిలిపెను జిగటగల భూమి నుండి లేవనెత్తెను సమతల మగు భూమిపై నన్ను నిలిపెను నా పాదములకు దీపమాయెను నా పాదములకు దీపమాయెను సత్యమైన మార్గమందు నడుపుచుండెను సత్యమైన మార్గమందు నడుపుచుండెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలోనే మదినిచ్చెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలోనే మదినిచ్చెను కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా
సరే. ఇది చూడండి ఒకసారి. మంచిది. ప్రైజ్ ది లార్డ్. మంచిది. దేవుని నామాన్ని మరి సంఘముగా సోదరిమణులు అలాగే యవ్వన కుమార్తెలు స్తుతించిన విధానం అంతటిని బట్టి దేవుడు ఆ స్తుతిని ఆగ్రానించునుగాక. ఆమేన్. దయచేసి ఈ సమయంలో అన్నయ్య ప్రార్థన చేసుకుంటున్నారు. గెద్దిలూరు నుంచి వచ్చినటువంటి సోదరులు సాగర్ గారు మరి వాక్య పరిచర్య నిమిత్తమై ప్రార్థించాలని ప్రేమతో వారికి సమయాన్ని అందిస్తూ ఉన్నాం. ఇలా వచ్చేసాం. ఇలా వచ్చి ఇదే పుస్తకం. ప్రార్థించుకుందామండి. ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, నాయనా నీ మహిమ కలిగిన నామానికి, పరిశుద్ధమైన నామానికి నాయన తండ్రి, ఇక్కడ ఎందరమైతే చేరి వచ్చి ఉన్నామో నాయన తండ్రి, మా అందరి హృదయపూర్వకమైన వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన తండ్రి. మీ యొక్క గొప్ప ప్రేమను బట్టి నాయన తండ్రి, మేమందరము కూడా ఆత్మీయులమై ఉండి నాయన తండ్రి, సంఘముగా చేర్చబడి ఈ సమయంలో ఇప్పటి వరకు నాయన తండ్రి, అనేక పాటల ద్వారా నాయన తండ్రి, ఈ దినాన నిన్ను మహిమపరచుటకు నాయన తండ్రి, మీరిచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి నాయన తండ్రి మరొకసారి స్తుతులు, స్తోత్రాలు నాయన తండ్రి. ఈ సమయంలో నాయన తండ్రి, మీ యొక్క దాసులు నిలవబడి నాయన తండ్రి, ఇక్కడ ఎందరమైతే ఉన్నామో మా అందరి ఆత్మీయ జీవితాల కొరకు ఏ మాటలైతే సిద్ధపడి వచ్చి ఉన్నాడో అది మీకే తెలుసు నాయన తండ్రి. మీ చిత్తమైతే ఆ దాసునికి సహాయం చేసి నాయన తండ్రి, మా అందరి ఆత్మీయ జీవితాలకు కావలసినటువంటి మాటలను మాకు నాయన తండ్రి ప్రకటించులాగున మీరే సహాయం చేయండి నాయన తండ్రి. చేరి వచ్చిన మేమందరము కూడా ఏమాత్రము నాయన తండ్రి నీ మాటలు తృణీకరించక నాయన తండ్రి అనాలోచనగా కూర్చొనక నాయన తండ్రి, వివేచనతో నాయన తండ్రి, జ్ఞానము చొప్పున నాయన తండ్రి చెప్పబడుతున్న మాటలు అలాగు ఉన్నవా లేవా అని నాయన తండ్రి శ్రద్ధతో ప్రతి మాట చక్కగా చూసుకుంటూ మా యొక్క భక్తిని పరిశీలించుకుని నాయన తండ్రి, సేవకుడు చెప్పేటటువంటి మాటలను ఏమాత్రం తృణీకరించక నాయన తండ్రి, దాసుడు చెబుతున్న మాటలు మీ మాటలుగా మేమందరము కూడా మా హృదయంలో భద్రపరుచుకుని నాయన తండ్రి, నీకు విలువనిస్తూ మమ్మల్ని మేము నాయన తండ్రి బలపరుచుకోవడానికి మాకు సహాయం చేస్తారని నమ్ముతున్నాము నాయన తండ్రి. నీ దాసుడు నాయన తండ్రి వచ్చి చెబుతుండగా ఆరంభం నుంచి ముగింపు వరకు కూడా నాయన తండ్రి, మహిమ ఘనత ప్రభావములు మీరే పొందనరుగుడవని మేమందరం ఒప్పుకుంటూ నాయన తండ్రి, ఈ యొక్క చిన్ని ప్రార్థన మా మహారక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట బహువినయముగా అడిగి వేడుకుంటున్నాం నాయన తండ్రి. ఆమేన్. ప్రార్థించినటువంటి దేవుని కుమారులు సాగర్ గారికి ఈ నూతన సంవత్సర కృతజ్ఞత కూడిక తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పిల్లలు పిల్లలు ఒకసారి ఇలా వచ్చేసేయండి, ఇక్కడికి వచ్చేయండి, ఇలా వచ్చేసేయండి, మీరు తల్లి రండి, ఇలా వచ్చేసేయండి, ఇక్కడికి వచ్చేయాలి. ఆడపిల్లలు ఇలా వచ్చేసేయండి, శశి ఇలా వచ్చేసేయాలి, ఇక్కడ కూర్చోండి అన్న, ఇలా కూర్చోవాలి, బాగుంటుంది ఇక్కడ గోడకు జారబడతానికి. పడిపోయి వెనకప్పుడు నిద్రపోయి తూలితే బాగా నక్కుంటారు. కూర్చోండి. మీరు కూడా ఇలా వచ్చి ఇంకొకరు ఇలాగ వచ్చేసి తల్లి, నువ్వు కూడా ఇలాగ వచ్చాయి, చెత్తవా ఇలా వచ్చాయి, ఇలా వచ్చేసేయండి. అన్నయ్యకి అక్కడ దారి ఉంచేసేయండి. ఇక్కడ కూర్చో, ఇక్కడ ముందు కూర్చో, అక్కడ కూర్చుంటావా, కెమెరా కదిలిపోద్ది, అక్కడే కూర్చో, వైర్ మీద కూర్చోకుండా. మీరిద్దరు ఇక్కడ కూర్చుంటారా? నువ్వు ఇలా వచ్చేసేయి, ఆ వెనకాల ఉన్నాము, ఇక్కడికి వచ్చేసేయి, వెనకాల. ఇక్కడ ఉన్నారమ్మా ఎవరు? మంచిది. ఇదే సమయాల్లో ఈ ప్లేస్‌ని, స్థలాన్ని కొనసాగించండి. వాక్య భాగంలోనికి వెళుతున్నాం గనక వెళ్ళక మునుపు అందరం కలిసి బైబిల్ కోరస్ పాడుకుందాం. దయచేసి మేము ఈ స్థలంలో నెమ్మదిగా బైబిల్‌ని పట్టుకొని లేచి నిలబడండి.
బంగారు కంటే ఎంతో ఎవరికి పాటలు సీత ఎవరికి చెప్పండి. మీరు కలిసి పాడేది ఎవరు పాడతారా కడత పడతారా బంగారు కంటే బంగారు కంటే ఎంతో శ్రేష్టమైనది పరిశుద్ధమైన బైబిలు గ్రంథము. బంగారు శ్రేష్టమైనది పరిశుద్ధమైన బైబిలు గ్రంథము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. బంగారు కంటే ఎంతో శ్రేష్టమైనది పరిశుద్ధమైన బైబిలు గ్రంథము. బంగారు కంటే ఎంతో శ్రేష్టమైనది పరిశుద్ధమైన బైబిలు గ్రంథము. నీ పాత జీవితం మర్చివేయును ఏ పాపం చేయకుండా కాపాడుము. నీ పాప జీవితం మర్చివేయుము ఏ పాపం చేయకుండా కాపాడును. నీ మార్గములన్నీ వెలిగిపోయెను నీ మార్గములన్నీ వెలిగించును. హల్లెలూయా 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 హల్లెలూయా. బంగారు కంటే ఎంతో శ్రేష్టమైనది పరిశుద్ధమైన బైబిలు గ్రంథము. బంగారు కంటే ఎంతో శ్రేష్టమైనది పరిశుద్ధమైన బైబిలు గ్రంథము. దయచేసి కూర్చోనండి. మరి కాసింత ఫోన్లు మెసేజ్లు కానీ ఏది ఇంకా దాన్ని ఫోన్ పట్టుకోవద్దు ఎవరు కూడా. దూరంగా ఉంచుకోండి. సైలెంట్ మోడ్‌లో పెట్టుకోండి. ఇంకెవరు లేవడానికి ప్రయత్నం చేయొద్దు. మరి ఈ సమయంలో వాక్య పఠనంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి 5 వచనాలు ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. మొదటి వచనం అలాగే నియమింపబడిన వారు చదువుతారు. అలాగే మీకు రెండవ వచనం మీరు, 5వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. మరి వాక్య పఠనాన్ని చేయవలసిందిగా బ్రదర్ పి. వినయ్ గారికి ఈ సమయాన్ని ఇస్తున్నాం. వాక్య పఠనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి 5 వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. నెమ్మదిగా సార్. ఈ ప్రపంచం వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి ముందు ప్రవర్తించుచు కడమ వారి వలెనే స్వభావ సిద్ధముగా దేవోగ్రతకు పాత్రులమై ఉంటుమి. మనము అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు మనలో చూపిన తన ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. వాక్యాన్ని చదివి వినిపించిన
వినయ్ గారికి నూతన సంవత్సర కృతజ్ఞత కూడిక తరపున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి గమనించండి, పిల్లలు ఎవరు తడిసి లేవద్దు, తిరగవద్దు. మరి టీజిఎం సహవాసాలన్నిటిని కూడా బలపరుస్తూ ప్రోత్సాహకరంగా మరి నాయకత్వం వహిస్తూ ముందుకి మమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తున్న దేవుని దాసులు బ్రదర్ జి రవి గారికి మరి వాక్య సందేశాన్ని అందించాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాము. పట్టుకోవాలని 50 నిమిషాలు 8:30లోకి తన ప్రేమ చొప్పున తన కృప చొప్పున మనల్ని ఈ స్థలంలో ఏకం చేసి తన సన్నిధిని నిలవబెట్టిన దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. అందరికీ ప్రభునామన్న వందనాలు. 7 సంవత్సరాలు పూర్తయిందమ్మ ఇక్కడ అన్నారు ఇందాక అన్న 7 సంవత్సరాల అంతేనక్క సరే మంచి 6 సంవత్సరాలు పూర్తయ్యాడా ఏంటో మీకు గుర్తులేదు నాకు గుర్తులేదు 7 దాటినాయి అమ్మ 7 వచ్చినాయండి 7 దాటినాయి సంతోషం. దేవుని సేవ కొన్నిసార్లు కొంతమంది జీవితాల్లో ఉద్రేకపూర్వకంగా ఉంటుంది. అది ఆ ఉద్రేకం చల్లారిపోతే ఆగిపోతూ ఉంటుంది. కానీ దేవుని సంకల్పంలో దేవుని ప్రమాణాలతో వెళ్ళే సేవ ఖచ్చితంగా దేవుడు స్థిరత్వాన్ని తీసుకుని వచ్చి మన ప్రాంతాలకు మనల్ని ఆశీర్వాదంగా తీసుకుని వెళ్తాడు. మనకు ఎత్తుపల్లాలు ఉంటాయి మన జీవితంలో, అలాగే మన మానవ బలహీనతలు కూడా సంఘాల్లో నెలకొంటూ ఉంటాయి. అయినా తన ప్రేమ కృప చొప్పున దేవుడు మనల్ని స్థిరపరుస్తూ బలపరుస్తూ మనల్ని బలపరిచి మనలను సరిచేసి మన చుట్టూ ఉన్న జనాంగానికి ఆశీర్వాదంగా తీసుకుని వెళ్తాడు. అది దేవుని అత్యంత ప్రేమ కృపలు మాత్రమే, మనలో ఏమీ లేదు. మనం నిమిత్త మాత్రంలో మనం చూపించవలసింది విధేయత, ఆయన ఆజ్ఞ చొప్పున నడుచుకోవడమే. సరే, దేవుడు తన అత్యంత ప్రేమ చేత ఈ మరొక సంవత్సరంలో అడుగుపెట్టిన మీ సహవాసంలో నన్ను కూడా ఈ విధంగా తీసుకుని వచ్చినందుకు, మీతో సహవాసంలో ఉంచినందుకు నేను కూడా దేవునికి నిండారుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మనం చదివిన వాక్య భాగాన్ని అనుసరించి కొన్ని మాటలు మనం చిన్న ప్రార్థన చేసుకుని ధ్యానం చేసుకుందాము. తలలు వంచుకుందాం, కళ్ళు మూసుకుని మనం దేవుని వాక్యంలోనికి వెళ్దాము. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, 7 సంవత్సరాలు గత కాలంలో స్థానిక సంఘమును, నీ దాసుని కుటుంబమును, సంఘ బిడ్డలను, వారి కుటుంబాలను ఎన్నో దుఃఖ పరిస్థితుల నుంచి, ప్రమాదాల నుండి, అనారోగ్యాల నుండి, ఎన్నో సమస్యల నుండి, అవకతవకల నుంచి ప్రతి దానిని నీ కృపతో జ్ఞాపం చేసుకుని ఆరోగ్యం ఇచ్చి, దుఃఖమును తీర్చి, ప్రభువా పరిస్థితులను సమకూర్చి మరొక సంవత్సరంలో అడుగుపెట్టుటకు నీ కృపను విస్తరింపచేసినందుకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నీ పరిశుద్ధుల మధ్య, నీ ప్రియబిడ్డల మధ్య నేను సహవాసం చేయుటకు ఆహ్వానించబడిన తరుణంలో ప్రభువా, నీ పేరట నీ దాసునిగా, దీనుడిగా, అల్పుడుగా, యోగ్యుడిగా నిలబడి ఉన్న నన్ను, నీ మాటల కొరకు వేచి చూస్తున్న నీ ప్రియబిడ్డలను నీ పాదాలకు చేర్చుకుంటున్నాము. మా తండ్రి, మేము గత కాలాన్ని మరొక గురువైపు చూస్తూ మా భక్తిని, మా విశ్వాస జీవితాన్ని, సంఘ సహవాస అనుభవాలను కొనసాగించడానికి నాయన నీ సన్నిధి మాతో ఉంచండి. నీ మాటల ద్వారా భవిష్యత్ ప్రణాళికల కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. ప్రభువా, మా వ్యక్తిగత సంఘ కుటుంబ జీవితాల్లో ఏది నీ చిత్తమో అది నెరవేర్చుటకు కూడా మీ నడిపింపును మాకివ్వండి తండ్రి. వయసుల వారీగా, కుటుంబ నేపథ్యాల వారీగా, స్థితిగతులు, సాంప్రదాయాలు అన్నిటి విషయాల్లో తండ్రి, మేము రకరకాల ఆలోచనతో కూర్చున్న మాకు, మా మనసులు, మా రహస్యములు, మా జీవిత విధి విధానాలన్నీ తెలిసిన దేవుడవు. మాకు కావలసిన వర్తమానము నాయన నీ తలంపులతో, నీ ఉద్దేశాలతో నాయన మమ్మల్ని నింపి బలపరిచి నాయన మరి స్థానిక సంఘమును
పటిష్టం చేసి ఈ ప్రాంతానికి ఆశీర్వాదకరంగా మీరు వాడుకొనమని నాయన నన్ను నీ కృపాహస్తములకు నీ ప్రియబిడ్డలను అప్పగించుకుంటూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, నేను ఆ, మీ మధ్యకు దాదాపుగా చదివిన వచ్చిన భాగంతో పాటుగా ఒక పత్రికలోని కొంత అవగాహన తీసుకుని రావటానికి నేను ఎవరైనా ఇందులో క్రొత్తగా ఆహ్వానించబడిన వారైనా గ్రహించండి. ఇప్పటికే విశ్వాసంలో మీరు కొనసాగుతున్న వారు కూడా ఈ విషయాలు గమనించండి. ఇద్దరికి సంబంధించిన విషయాలు ఇందులో చాలా చక్కగా వ్రాయబడిన మాటలు. అందరు బాగున్నారా? కాస్త బిగుసుకున్నారు కదా, కొత్త కదా, చుట్టం కదా నేను. అమ్మా సరే, కాసేపు మనం వాక్యంతో సహవాసం చేసుకుంటూ వెళ్దాం. ఆ, పని చేసే మనసుంటే పని దొరుకుతుంది, వినే మనసుంటే వాక్యం కూడా దొరకదమ్మా? చెప్పండి. మంచిది. ఆ, దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచనలు దైవ సేవకులకు ఇస్తూ ఉంటాడు. కానీ దేవుడు కొన్నిసార్లు తన అధీనంలోకి తీసుకుని తన ప్రజలకు కావలసిన విషయాలు సేవకుల్లోంచే అనుకోకుండా కూడా ఇస్తాడు. అది మన అనుభవాల్లో మనకు తెలుస్తుంది. నేను ఎఫ్ఎస్సి పత్రికలోంచి చాలా, అంటే నేను దాదాపుగా బైబిల్ స్టడీలో రకరకాల ఆలోచనలు ఉన్నప్పటికీ నాకు కొంత ఇచ్చిన ఆలోచన మేరకు ఈ మధ్యకి తీసుకుని రావడానికి ఈ పత్రికను ఎంచుకోవడం అనేది జరిగింది. ఏ పత్రిక అంటే ఎఫ్ఎస్సి పత్రిక, లేదా ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఎఫెసు అనేది ఒక పట్టణం పేరు అన్నమాట. కొంత జస్ట్ అలా పరిచయం చేస్తాను మీకు. కొంచెం మనసు పెట్టింటే తర్వాత విషయాలన్నీ త్వరగా అందించేస్తాను. ఎఫెస్ అనేది ఇప్పుడు మన ఊరి పేరు ఏం పేరమ్మా? స్థానిక ఇదేం ఊరమ్మా? అలాగే ఒక ఊరు అన్నమాట. ఎఫెసు అనేది ఒక పట్టణం. అది చిన్న ఆసియా, మైనర్ ఆసియా అంటారు బిబ్లికల్ హిస్టరీలో, లేదా భౌగోళిక చరిత్రలో కూడా. అది ఒక చిన్న మైనర్ ఆసియానికి సంబంధించిన ప్రాంతం అన్నమాట. పౌలు గారు దాదాపు 3 సంవత్సరాలు చాలా అష్ట కష్టాలు పడి కన్నీళ్లు కార్చి తన ప్రవర్తన కాపాడుకుని ఇంటింటికి తిరిగి వీధి వీధికి తిరిగి వ్యక్తిగతంగా సువార్త చెప్పి, కుటుంబానికి సువార్త చెప్పి, బహిరంగంగా సువార్త చెప్పి, కన్నీళ్లు అనుభవించి దెబ్బలు తిని జైలు పాలై ఆ ప్రాంతంలో సంఘాన్ని స్థాపించాడు. బిడ్డను కనడం అంటే సామాన్యమైన విషయమా? సంఘాన్ని నిర్మించడం అంటే కూడా చిన్న విషయం ఏమీ కాదు. పురిటి నొప్పులు ఒకరోజు వస్తాయేమో అమ్మకు, కానీ ఆ సంఘంలో పరిచర్య చేసే సేవకుడికి చచ్చిపోయే వరకు పురిటి నొప్పులు ఉంటాయి. మీకు తెలుసా? మీరు ఇద్దరిని కంటారు, ముగ్గురిని కంటారు. సేవకుడు కంటూనే ఉండాలి, ప్రసవ వేదన పడుతూనే ఉండాలి. చెప్పండి అమ్మా, కంటూనే ఉండాలి చచ్చేదాకా, అంతే. అలా ఉంటదన్నమాట. అలా వేదన పడ్డాడు ఆయన. ఆయన కన్నీళ్లు కార్చాడు ఆయన. చాలా జాగ్రత్తలు చెప్పాడు ఆయన. సరే, అక్కడ సంఘం స్థాపించబడ్డానికి ఎన్ని కష్టాలు పెట్టాలో పౌలుకి దేవుడు అన్ని కష్టాలు పెట్టాడు. ఎలా నలగొట్టాలో అని అలా నలగొట్టాడు. కనుక్కున్న బిడ్డకు చిన్న డిఫరెంట్ ఉంటది. ఎలా అంటే, కొన్న బిడ్డ మనకు స్వతంత్రం ఇస్తాడో లేదో, మనం స్వతంత్రం తీసుకోవాలో కూడా తెలియదు. కనుక్కున్న బిడ్డ ఎలా ఉంటాడు? కొట్టినా పడుంటాడు, ఏం చెప్పినా. చెప్పండి అమ్మా, విలువలు ఉంటాయి కదా. మాట్లాడండి అమ్మ, కొంచెం స్పందించండి. నాకు అదో బలహీనత అంతే. మనం సొంత బిడ్డను హెచ్చరించినట్లుగా అవతల పరాయి బిడ్డను హెచ్చరించలేము. ఎందుకు ఇది చెప్పారంటే, కనుక్కున్న బిడ్డ వేదనతో పుట్టాడు, బాధల్లో పుట్టాడు, మోయబడి పుట్టాడు. ఎఫెసు సంఘం ప్రసవ వేదనతో పౌలు ఆత్మీయంగా కన్నాడు. అక్కడ బాధలు, అక్కడ పిల్లల సంఘస్థుల విలువలు ఆయనకు బాగా తెలుసు. అందుకే ఆయన రోమా చెరసాల్లో ఉన్న ఆ చెరలో కూడా ఎవరు గుర్తుకొచ్చారండి ఆయనకి? ఎఫెసు పట్టణంలో ఉన్న విశ్వాసులు గుర్తుకొచ్చారు కదా. మీరు ఊరు విడిచి ఇంటికి వెళ్ళారు, ఊరికి వెళితే ఇంటిని విడిచి ఊరికి వెళ్ళారు అనుకోండి, 2 దినాలు 3 దినాలు. ఎంతసేపు పిల్లడా భోజనం చేసావా, పిల్ల భోజనం చేసావా, చదువుకున్నావా, నిద్రపోతున్నావా, సరిగ్గా ఉన్నావా, ఏం చేసావు, ఎందుకు ఉంటది విషయం అంతా? మనం ఎక్కడికి వెళ్ళినా మన మనసు అంతా ఎవరి మీద ఉంటది? మీకు తెలదలేమ్మా, మాకు తెలుస్తుంది ఆ వారం కదండి. పెళ్ళైన వాళ్ళకి, పిల్లలకి అన్న వాళ్ళకి ఆ బాధలు ఉంటాయి. సేవకుడు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ విశ్వాసుల మీద బుర్రే ఉంటదండి.
ఎలా ఉన్నారు? ఏమున్నారు? ఏం చేస్తున్నారు? చదువుకున్నారా? వాళ్ళు ఏమైనా ప్రార్థన జీవితాలు ఉన్నాయి. ఎప్పుడు ఎక్కడ తిరగనివ్వండి ప్రపంచం అంతా, ఆ సొంత చిన్న కుటుంబం మీద, ఆ స్థానిక సంఘం మీద, వాళ్ళ ఆత్మీయ జీవితాల మీద, గొర్రె తిన్నదా? గాయం ఏమన్నా కట్టబడిందా? ఆ గొర్రె ప్రార్థన చేసుకుంటుందా? గొర్రె క్షేమంగా ఉందా? అది సహవాసంలో క్షేమంగా ఉందా? ఎలా ఫీల్ అవుతుందని ప్రతి గొర్రె మీద ఆ కాపరికి చాలా ఆందోళన ఉంటుంది. లోపల దేవునితో సహవాస శాంతి సమాధానాలు ఎలా ఉంటాయో అదే లోపల ఎలా ఉంటుందో తెలుసా? సంఘమును గూర్చిన బాధ, ఆలోచనలు, కృంగుదల, నిరాశ ఎప్పుడూ అలుముకుంటూనే ఉంటాయి. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎంత మనసు పెట్టుకున్నాడు వాళ్ళ మీద అంటే, జైల్లో ఉన్నాడు. ఆయన జైల్లో పెట్టేశారు. జైల్లో పెడితే నిజంగా మనం ఏం చేస్తాం చెప్పండి? ఆ సంఘానికి ఫోన్ చేసి, ఈ సంఘానికి ఫోన్ చేసి, ఆ పాస్టర్ గారికి ఫోన్ చేసి ఏమని అడుగుతాం? ప్రార్థన చేయండో ప్రార్థన చేయండి. అదే కదా! ఎవరైనా అంతే కదా సహజంగా. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, విడుదల ఇవ్వాలండి. వస్తూ ఉంటాయి గ్రూపులో ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. కానీ పౌలు గారికి ఉన్న మంచి ఈ కాపరికి, ఈ సేవకుడికున్న మంచి ఆలోచన ఏంటంటే, సంఘంలో ఉన్న విశ్వాసులు ఏం ఎరిగుండాలో వాళ్ళ మీద చక్కని మనసు పెట్టుకుని, వాళ్ళ కోసం అద్భుతమైన పత్రిక రాశాడు. జైల్లో ఉండి వాళ్ళ కోసం ఆలోచిస్తూ. ఆ పత్రికల్లో ఒక పత్రిక ఎఫెసు పత్రిక. ఎఫెసీయులకు రాసిన పత్రిక. నేను 6 అధ్యాయాలకి 6 టైటిల్స్ ఇస్తాను. 6 అంశాలుగా గుర్తుపెట్టుకోవడానికి. మొదటిది ఏంటంటే, సంఘమును గూర్చిన దేవుని సంకల్పం. ఇది మొదటి అధ్యాయం. వేరే కోణాల్లో మనం చేసుకోవచ్చు. సరే నాకిచ్చింది మీ మధ్యకు తీసుకుని ఉపయోగపడడానికి. ప్రియులారా, మొదటిది ఏంటంటే సంఘమును గూర్చిన దేవుని సంకల్పం. రెండో అధ్యాయంలో ఆ సంకల్పంలో భాగంగా సంఘమును గూర్చి దేవుని ప్రేమ కార్యాలు ఉన్నాయి. సంఘమును గూర్చి దేవుని ప్రేమ కార్యాలు. మూడో అధ్యాయము సంఘమును గూర్చిన సంఘము దేవుని ప్రేమను గ్రహించాలనే పౌలు ప్రార్థన ఉంది. సంకల్పం కూడా ఉంది అక్కడ. దేవుని ఏర్పాటు అనేది మూడో అధ్యాయంలో ఉంది కానీ కీ పాయింట్ గా మాత్రం అదే ఉంది. నేను చెప్పింది ఉంది. సంఘము దేవుని ప్రేమను గ్రహించాలనే పౌలు ప్రార్థన ఉంది. తర్వాత 4వ అధ్యాయంలో సంఘము ఉత్తుత్తిగా ఉద్రేకంతో కాకుండా సంఘము క్రీస్తు సంపూర్ణతలోనికి కొనసాగాలి. ఇది 4వ అధ్యాయం. మిగతా విషయాలు కొన్ని అందులో ఇముడున్నాయి. ముఖ్యంగా ఇది మనసులో పెట్టుకోవాలి. నేను మరలా అడగనా? అమ్మా గుర్తుపెట్టుకుంటారు తెల్లారా? మీ పేరు నాకు తెలియదు కదా. స్థానిక సంఘం అయితే పలానా అమ్మ అని పేరు అడిగేద్దు. మరి తెలియదు కదా నాకు. 2-3 అక్కలే తెలుసు నాకు పేర్లు. సంఘము ఒక గమ్యం ఉండాలి. అది క్రీస్తు పోలికలోకి వెళ్ళాలి. అది సంపూర్ణత. ఆ సంపూర్ణత వైపు సంఘం కొనసాగుతూ ఉండాలి. ఏదో బాప్తిసం చేసుకుని ఏదో చదువుకుంటున్నారండి, వెళ్తున్నారండి, రొట్టిస్తున్నారండి, ద్రాక్షారసం ఇస్తున్నారండి, బల్ల పాలు పొందుకుంటున్నారండి, ప్రార్థన చేసుకుంటున్నాను, అయ్యగారి చేత ఆశీర్వాదం తీసుకుంటున్నానండి, వందనాలు చెప్తున్నాను, వెళ్ళిపోతున్నాను అనే మాట సంపూర్ణత వైపు వెళ్దాం. నీ వ్యక్తిగత జీవితంలో ఎప్పుడూ నువ్వు ఆయనతో సహవాసం, సంబంధం కొనసాగిస్తూ ఉంటే నీ కుటుంబం, నీ సంఘం, నీ గ్రామంలో కూడా నువ్వు వర్ధిల్లుతావు. సరే, 4వది ఏంటంటే సంఘము క్రీస్తు సంపూర్ణత వైపు సాగిపోవాలి, కొనసాగాలి. 5వది సంఘము యొక్క దైవ నడవడిక. సంఘము యొక్క దైవ నడవడిక. 6వది సంఘమునకు దేవుడిచ్చిన సర్వాంగ కవచం. నేను 6 అధ్యాయాల గురించి 6 మాటల్లో చెప్పాను. మిగతా కొన్ని వచనాల్లో వేరే వేరే ఇమిడి ఉన్నప్పటికీ ముఖ్యంగా ఈ విషయాలు మాత్రం ఉంటాయి. ఎఫెసీలకు ఏదన్నా మీరు వార్షిక సభలో సంఘ కూడుకులు ఎలా ఏం తెలుసుకున్నాం అంటే ఎఫెసీ పత్రికలో కొన్ని విషయాలు తెలుసుకున్నాము. ఏం తెలుసుకున్నాను అనే మాట కొంచెం గుర్తుపెట్టుకుంటే మీకు ఉపయోగం అయిపోతుంది. నేను చెప్పాను కదా, వినే మనసు ఉంటే దేవుడు నీతో ఖచ్చితంగా మాట్లాడతాడు. ఎప్పుడు దేవుడు నీతో స్వేచ్ఛగా మాట్లాడతాడో ఆ ప్రభావం ఖచ్చితంగా మనలో, మన జీవితాల్లో ఉంటది ప్రియులారా. సరే, మొదటిది ఏంటంటే వచన భాగం చదువుదాం. నేను 4 నుంచి 6 వచనాలు చదువుతాను చూడండి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తు మనలను, ఇది దేవుని సంకల్పం. ఇంకా కొద్దిగా కింద ఉన్నప్పటికీ దీనికి నేను
మనం అనుకుంటాం మనం నమ్ముకుని 5 సంవత్సరాలు ఉండొచ్చు, 10 సంవత్సరాలు ఉండొచ్చు, 20 సంవత్సరాలు ఉండొచ్చు. కానీ ఇది ఎప్పటి సంకల్పమో తెలుసా? ఆశ్చర్యం ఏంటో తెలుసా? పౌలు జైల్లో ఉండి తన క్షేమ యోగాల గురించి ఆలోచించట్లేదు కానీ సంఘం యొక్క దేవుని సంకల్పం ఎప్పటిదో తలంచుకుంటూ ఆరాధనా భావం కలిగి ఉంటూ ఆ బయట ఉన్న ఎఫెసు ప్రాంతంలో ఉన్న సంఘానికి రాస్తున్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది ఏంటంటే ఆ పత్రిక రాస్తున్నప్పుడు ముందు ఆరాధన చెల్లించేశాడు. మీరు ఆ మాట 3వ వచనంలో ఉందన్నమాట. ఏమంటున్నాడంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు అదనమాట. ఎందుకు స్తుతిస్తున్నాడు, ఎందుకు ఆరాధిస్తున్నాడు, ఎందుకు స్తుతించబడాలని పలుకుతున్నాడు అంటే కింద చేసిందంతా ముందు ఆయన మైండ్ లో ఉంది. కింద జరిగిందంతా చూడండి, పెళ్లి జరిగిపోయింది. ఎలా జరిగింది తర్వాత వివరణ. దేవుడు ఆరాధించబడాలి, దేవుడిని ఆరాధిస్తున్నాను, దేవుడు ఆరాధించబడును గాక అని చెప్పి ఎందుకు ఆరాధించబడాలి? ఇదిగో ఆయన ఇంత అద్భుతమైన సంకల్పం కలిగి ఉన్నాడు. ఎలాంటి సంకల్పం అంటే దయాపూర్వకమైన సంకల్పం. మీరు కొరింథీ మొదటి పత్రికలో ఉన్న మాటలు, ఇక్కడున్న మాటలు, 2 మాటలు చెప్తున్నానే దీనికి. ఆయన తన చిత్తానుసారమైన సంకల్పం. ఎవరి పర్మిషన్ ఆయన సంకల్పానికి అవసరం లేదు. మనం కొంతమంది చెడ్డోళ్ళు అనుకోండి, అసలు ఈడు మారకూడదు అనే భావాలు కూడా మనకి ఈడుతాయి కదండి. మనకి సొంత కక్షిదారులుగా ఉంటాం మనం ఇతరుల మీద. మీకు తెలుసా విశ్వాసుల్లో కొంతమంది అంటే మనలో కూడా అందరిలో కూడా బలహీనలు ఉంటాయి. కొంతమందికి మనకి ఏమన్నా అపాయం తలపెట్టి నిందేసి నేరారోపణ చేశారనుకోండి, సంఘస్థుల్లో కొంతమంది బలహీనలు ఉంటారు కదా, అందరు బలవంతులు ఉంటారు కదా. అప్పుడు మనం ఒక నిరీక్షణ ఉంటుంది. ఏమిటంటే నన్ను ఇలా అన్నారు కదా, ఆ రోజు ఎప్పుడో ఏదో సరైన శిక్ష చెప్పండి అమ్మా. అది మన బలహీనత. మీకు ఒకటి చెప్పను, ఆ సమయంలో నువ్వేం చేయాలో తెలుసా? ప్రభువా ఈ మనసును తీసి 70 ఏండ్ల మార్లు మట్టుకు వాళ్ళని క్షమించాలని నువ్వు అన్నావు కదా పేతురు గారితో, నేను కూడా క్షమిస్తున్నాను, హృదయపూర్వకంగా క్షమించే శక్తి కూడా నాకు దయచేయి నాయనా అని నువ్వు అడిగితే ఖచ్చితంగా దేవుడు నిన్ను క్షమించే శక్తినిచ్చి అవతల వాళ్ళు క్షమించి అవతల కొరకు ప్రార్థన చేసి అవతల వాళ్ళు బలపరచడానికి, అవతల వాళ్ళ కొరకు సేవ చేయడానికి నేను బలపరచుకుంటూ వెళ్తాడు. మన బలహీనత అంటే మనల్ని అన్నారా, మనల్ని అన్యాయంగా అన్నారా, వాళ్ళకి ఏదో. ఇది సంఘం కాదు, ఇది సంఘ క్షేమం కాదు. బైబిల్ ఏమన్నాడంటే ప్రేమ విషయంలో అప్పుగా ఉండడంటే ఎప్పుడు ఇస్తాం? ప్రేమ అనే ధనాన్ని పోగు చేసుకుంటే అప్పుడు మనం ప్రేమ అనేది అవతలకు అప్పుగా ఇస్తాము అవతలోళ్ళకి కదా. మనం ఏం చేసాం? డబ్బులు దోచేసుకుని రాసేసుకుంటాం కానీ అవతలోళ్ళకి అప్పు ఇస్తాం కానీ ప్రేమను సంపాదించుకుని అవతలోళ్ళకి ప్రేమను అప్పు ఇవ్వం. పౌలదే చెప్తున్నాడు, ప్రేమ విషయంలో అప్పు ఉండండి, మిగతా విషయాల్లో ఎవరికి అప్పు ఉండకండి అని చెప్తున్నాడు ఆయన. సంఘం అని అంటే అసలు శరీరం ఎంత బాగుంటుందో, ఒకదానికొకటి బాధలు పంచుకుని, ఘనతలు పంచుకుని, శ్రమను పంచుకుని, అవి ఎలా పంచుకుంటాయి అవయవాలు, అలా సంఘం అంతా కూడా అలా పంచుకోవాలి. ఆశ్చర్యపోవాలి. చుట్టూ ఉన్న వాళ్ళకి ఏంటి వీళ్ళకి ఐక్యత ఏంటండి, ఒకరి మీద ఒకరు ఎంత అనురాగం అండి వీళ్ళకి, ఎంత వీళ్ళ ఐక్యత కలిగి వెళ్తారు. కులాలు బాగుంటాయండి ఐక్యతగా, ఉద్యోగస్తులు బాగుంటారండి ఐక్యతగా, ఏమండి రకరకాల వృత్తులు ఐక్యతగా ఉంటారండి. విచిత్రం, విచారం, విడ్డూరం ఏంటంటే సంఘస్థులే చెప్పండమ్మా ఐక్యతగా ఉండరండి. అసలు మనం బయట నుంచి నేర్చుకోవాలా, మన నుంచి బయట వాళ్ళు నేర్చుకోవాలా? మన నుంచి లోకానికి తెలియదు మనమే నేర్పాలి కదా. లోకం నుంచి మనం నేర్చుకోవడం ఏంటండి? సంఘం, నేను మరలా ఒక మాట చెప్దాం మొదట్లో క్షమించాలి మీరు. సంఘం అనే మాట కులాలకు సంబంధించింది కాదు. బైబిల్లో రాయబడిన సంఘం వృత్తులకి, ఉద్యోగాలకి, వ్యాపారాలకు సంబంధించిన సంఘం అయితే కాదు. సంఘం అంటే దాని ప్రత్యేకత ఏంటంటే పౌలు గారు రాసినట్టుగా నేను మనకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. దేవుని కొరకు పిలువబడి దేవుని ఆరాధించడానికి లోకంలో నుంచి బయటకు పిలువబడిన సమూహం, అది సంఘం. దేవుని కొరకు ప్రత్యేకంగా ఉండటానికి ప్రత్యేక పరుచుకున్న సమూహం సంఘం. దాన్ని గ్రీకులో వాళ్ళు ఇలా అన్నారు. ఆ రోజు గ్రీక్ భాష గనక ఎక్లీషియా కూడా అని అంటారు. సరే, దాని అర్థం ఇది అనమాట. మీకు తెలుగులో చెప్పేసాను నేను. ఒక ప్రత్యేకత సంఘానికి ఉంటది. సరే, ఆ సంఘానికి ఇంత అద్భుతమైన పత్రిక రాస్తున్నాడు. ఏమనంటే దేవుడు ఆరాధించబడును గాక, నేను ఆరాధిస్తున్నాను. ఎందుకు ఆరాధిస్తున్నానంటే ఆయన అద్భుతమైన సంకల్పం కలిగి ఉన్నాడు. ఏంటా సంకల్పం అంటే ఎవరు పర్మిషన్ అడగట్లేదు, తన చిత్తానుసారమైన సంకల్పం అయింది. అధ్యాయంలోనే ఉంది. రెండోది ఏంటంటే దయాపూర్వక సంకల్పం అయింది. ఎంత చక్కగా ఉంది. ఒకడో ఒక చోట గుర్తుంది నాకు, స్వకీయ సంకల్పం అనే మాట కూడా ఉంది. ఎవరు పర్మిషన్ అడగడు. ఎందుకంటే మన పర్మిషన్ అడిగితే ఏమంటే ఆడు మారకూడదు, నేను మారాలనుకుంటాం. మన స్వార్థం అది.
దేవుడు ఎలాంటోడంటే దీర్ఘశాంతం కలిగినవాడు. అందరూ మారిపోవాలని కోరుకుంటాడు. అందరిని ఆశీర్వదించాలని కోరుకుంటాడు. ఆయనది విశాల హృదయం. అందుకని కొన్నిసార్లు మనం దేవుడిని ఏం అడగాలంటే, దేవా నీ హృదయంతో నా హృదయాన్ని కనెక్ట్ చేయను ఆయన, నీలాగా ప్రేమించాలి, నీలాగా నేను లోకాన్ని చూడాలి. ఆయనలాగా చూడకుండా మనలాగా చూస్తే ఆశలు పడతాయి, ఆయనలాగా చూస్తే అవతలోళ్ళ మీద జాలి కనికరాలు పడతాయి. నాకు బాగా గుర్తు ఆ మాట, నన్ను ఎప్పుడు ఆలోచన చేస్తూ ఉంటుంది. మనం లోకాన్ని చూసామనుకోండి, ఏం చేస్తాం, అది కావాలి ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలనుకుంటాం, అలా ఉండాలి ఇలా ఉండాలనుకుంటాం. యేసు ప్రభు కళ్ళెట్టుకుని చూస్తే వాళ్ళ మీద జాలి పడుతుంది, వాళ్ళ కొరకు కనికరంతో ఏదో చేయాలి, వాళ్ళ రక్షణ కొరకు ఏదో చేయాలన్న ఆలోచన పడతాయి. అందుకని యేసు ప్రభు కళ్ళెట్టుకుని ఏం చేయాలి, లోకాన్ని మనం చూడాలి. సరే, ఆయన స్వకీయ తన చిత్తానుసారమైన తన దయాపూర్వకమైన సంకల్పం జగత్తుకు ముందుగానే దేవునికి ఉంది. దేని గురించి అంటే మళ్ళా మర్చిపోకూడదు, సంఘమును గూర్చిన సంకల్పం. గుర్తుపెట్టుకోండి, దేని గూర్చిన సంకల్పం దేవుడిది? సంఘమును గూర్చిన సంకల్పం. సంఘం అంటే వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగస్తులు కాదు, కులాలు కాదు సుమా. అమ్మా, ఒకవేళ మనలో ఎన్ని కులాలు ఉన్నాయండి చెప్పండి అమ్మా? చాలా కులాలు ఉన్నాయి కదా. మనకి సంఘంలోకి వచ్చిన తర్వాత ఇదిగో మేము ఎవరో తెలుసా అన్నాం అనుకోండి, అయిపోయింది మన సంగతి. యేసుప్రభు రక్తాన్ని ఏం చేసాం మనం? తొక్కు పారేసాం. మనం చూడండి అపొస్తలుల కార్యములు, ఒకవేళ అలా అనుకుంటే 2వ అధ్యాయంలో కూడా మనం టచ్ చేసుకుంటూ వెళ్తాం అది. అయితే దేవుడికి కులాలతో, వృత్తి వ్యాపారాలతో, పండిత ప్రామర, ధనిక పేద వర్గ భేదాలు ఏమీ లేకుండా అందరూ పాపులు అంతే. ఆ ఒక్కటి తీసుకున్నాడు ఆయన. ఆయన విశాల హృదయంతో, ఆయన సంకల్పంతో అన్ని కులాల్లోంచి, అన్ని వర్గాల్లోంచి, ప్రపంచ దేశాల్లోంచి ఆయన తన సంఘంలోనికి తన సంకల్ప ప్రకారంగా తీసుకుని తెచ్చుకుంటున్నాడు. నువ్వెవడో కాదంటానికి నేనెవడిని. మనం ఎలా ఉంటామంటే ప్రియులారా, నాకు ఈ మాట సేవకులతో చెప్తే బాగుంటదేమో అనిపించింది, కానీ ఇంకో సంఘానికి కూడా అవసరం. మన పాటలు పాడేటప్పుడు లోకం చాలా ఆకర్షించబడుతుంది తెలుసా. మన మాటలు ప్రసంగాలు చెప్తుంటే దేవుడు ఎంత గొప్ప అని వాళ్ళు పాటలు విని మాటలు విని దగ్గరికి వచ్చిన తర్వాత మన అనైక్యత, మన ఎత్తుకుడు మాటలు, మన చిన్న చూపులు, మన వెలుచూపులు వాళ్ళని ఏం చేస్తా తెలుసా? మన పాటలేమో కౌగిలించుకుంటున్నాయి, మన మాటలు కౌగిలించుకున్నాయి, మన చేతలేమో గుండె మీద గుద్ది అవతలకు పోరాడుతుంది. అందుకే చాలా మంది నమ్ముకొని వేసుకోండి. బాబు వేసుకోక మంచోడేనండి బాబు, కానీ మీరే మాట మనం అందించుకుంటాం ఎంత సిగ్గు. ఎందుకంటే జీవం ఉంది వాక్యంలో ఆకర్షిస్తుంది, ప్రేమ ఉంది దేవుని మాటలు ఆకర్షిస్తుంది, సత్యం ఉంది దేవుని మాటలు ఆకర్షిస్తుంది. కానీ మనం దానికి తగ్గట్టుగా, దేవునికి తగ్గట్టుగా, సత్యమునకు తగ్గట్టుగా మన జీవితం లేకపోవడం వల్ల ఇతరులను పాటలతో మాటలతో ఆకర్షిస్తున్నాం, కానీ మన చేతితో మాత్రం మనమే చేతితో బయటికి పెట్టేస్తున్నాం. వాళ్ళు ఎప్పుడూ రారు. మరలా వాళ్ళు సంపాదించుకోవడానికి, తిరిగి కట్టడానికి ఎంత కష్టమో తెలుసా సేవకులకి. మనం తెలియక మన బలహీనతలతో, మన పొరపాట్లతో, మన వెలిచూపులతో బిడ్డలు పాడు చేసుకుంటాం. వాళ్ళు మనమే కదా, ఇంకెవరు చెప్పినా సరిగ్గా రాలు. బాబు చెప్పేవాళ్ళు మేము అన్ని పడ్డాం బాబు ఇవన్నీ అంటారు. వాళ్ళు అలాంటి చాలా బాధ చేస్తాం. వాళ్ళు సరిగ్గా నలగొట్టడానికి ఎంత కష్టం. అందుకనే దేవుడు అందరిని ఆహ్వానిస్తున్నప్పుడు దేవుని పక్షాన మనం కూడా సంఘంలోనికి ఆహ్వానించుకోవాలి. అయ్యా, కులమత తారతమ్యాలు లేకుండా, పొత్తులు ఆ భేదాలు లేకుండా దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు కనుక నేను కూడా ప్రేమిస్తున్నా. ఆయన విశాల హృదయాన్ని కలిగి దేవుని సంకల్పం ఎరిగి సంఘము తన సంకల్పం, దేవుని సంకల్పంతో ముందుకి వెళుతూ ఉండాలి. ఆయన సంకల్పాన్ని ఎరిగి ఉండాలి. అందుకే ఆ సంకల్పంలో క్రీస్తునందు చేసుకున్న సంకల్పం అది సుమా. 1వ అధ్యాయం, సమయం ఎక్కువ ఉండదు కనుక నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. 2వ అధ్యాయం గురించి మనం ఏం చెప్పుకున్నాం? సంఘమును గూర్చిన దేవుని ప్రేమ కార్యములు, అది నేను పెట్టుకున్న టైటిల్ దీనికి. మీకు ఒకటి తెలుసా, సంకల్పం కలిగిన వాళ్ళు చేతల్లో చూపిస్తారు. కొంతమందికి ఏదైనా సంకల్ప బలం ఉండాలంటారు, తెలుసు కదా ఆ పదం, తెలుసు కదండి. ఆ సంకల్పం నేను చాలాసార్లు అనుకుంటున్నాను, నిద్రపోయేటప్పుడు అచ్చేద్దాం, తెల్లారి ఇచ్చేద్దాం కూడా తెల్లారలేదు ఏమనుకోకుండా భాష మాట్లాడుతున్నందుకే పెద్దోళ్ళు మాట్లాడుతుంటారు. కుక్కంటరా పొయ్యిలో పడుకున్నప్పుడు ఏమనుకుంటుందంటమ్మా, కొన్నిసార్లు అలా అనిపిస్తుంది జీవితానికి. అమ్మా ఏమనుకుంటది, అలా చేద్దాం, అటు వెళ్దాం, ఇటు వెళ్దాం అనుకుంటుందంట. తర్వాత దుమ్ము దులుపుకున్న తర్వాత అంతా మర్చిపోతుంది. అలా ఉంటుంది మన విశ్వాస జీవితం. చాలా బాధ వస్తుంది. మనమే తిట్టుకుంటూ ఉంటాం చాలా సార్లు. మనం ఏంటి ఇలా ఉంది అనుకుంటాం. దేవుడు అలాంటి వాడు కాదు. ఆయన సంకల్ప బలాన్ని కలిగి క్రీస్తునందు చేసిన సంకల్పాన్ని బట్టి ప్రేమ కార్యాలు చేశాడు. ప్రేమ కార్యము
కృపా కార్యములు చేశాడు. ఎందుకు నేను రెండు కలిపానంటే మనం చదువుకున్న 5వ వచనంలో అదే ఉంది. అయితే ఆ ప్రేమ కృప వాడడంలో ఆయన చేసిన కార్యాలు ఏంటంటే మన హృదయం కృతజ్ఞతతో నిండిపోద్ది. ఆయన కొరకు మనం ఎంత చక్కగా మళ్ళా 3వ అధ్యాయం దగ్గరికి దీనికి అనుబంధంగా ఉన్న విషయాలు మన దగ్గరికి వస్తాయి. ఎలా ప్రేమించాడు, ఎవరిని ప్రేమించాడు, ఎలాంటి వాళ్ళు ప్రేమించాడు, ఎలా ఏ కార్యం చేశాడంటే మొట్టమొదటిగా మన పాపాత్ములము అపరాధులము. అదే మాట మనం 2వ అధ్యాయం ప్రారంభం వచ్చినాం. మనం ఎలాంటి వాళ్ళం అంటే అపరాధులము పాపాత్ములు. చెప్పాలంటే ఈ రెండింటి చేత మనం బతుకున్నామే గాని, ప్రభు నమ్ముకోకముందు చెప్తున్నాను నేను, మనం బ్రతుకున్నామే గాని ఆయన దృష్టిలో మనం ఏమైపోయాం? చచ్చిపోయాం. మన అపరాధాలు మన పాపాలు మనల్ని ఏం చేసాయి? చంపేసే మన దేవుని జీవానికి వ్యతిరేకంగా జీవింప చేస్తున్నాయి. ఇంకెలాంటి వాళ్ళు అంటే మనము ఈ లోక సంబంధంగా దుష్టుడు ఉన్నాడు. ఒక శక్తి పనిచేస్తుంది ఈ లోకంలో. ఆ శక్తి ఏం చేస్తుందంటే మనల్ని ప్రేరేపిస్తుంది. ఆ ప్రేరేపణకు మనం లోబడేవారు. నిజానికి దేవుని ప్రేరేపణకు లోబడాలి మనం. కానీ ఆ శక్తికి, యుగ సంబంధమైన శక్తికి లోబడి, ఆ ప్రేరేపణకు లోబడి నడుచుకుంటున్నాం. రెండో తప్పు. మూడోది ఏంటంటే మనకి ఈ ప్రపంచంలో లోక మర్యాదలు ఉన్నాయి, ప్రపంచ ధర్మాలు ఉన్నాయి. మీకు తెలుసా, ప్రపంచ ధర్మం అంతా అపవిత్రమే ఉంటది. మరి లోకంలో బతుకుతున్నాం కదా, కొద్ది గొప్ప మరి అంటారు చాలా మంది. చూసారా, శేషం ఉంటది ఎక్కడ? లోపల పాత శేషం నిద్రాణం అయి ఉంటది కదా. చెప్పండి, లోపల ఉంటాయి కదా కొన్నిసార్లు. మన లోపల ఉంటాయి అంటే స్వభావాలు ఎక్కడ పోతాయి? కానీ వాక్యంతో మనం చంపుకుంటూ ఉంటాం. ఎప్పుడు జరిగే సంఘర్షణ ఇది, ఎప్పుడు జరిగే లోపల జరిగే అంతరంగ పోరాటం ఇది అందరికీ ఉంటది. పరిశుద్ధాత్మ కార్యం ద్వారా, వాక్యపు సమ్మిట దెబ్బ ద్వారా, ఇతరుల ప్రార్థన సహాయం ద్వారా, దేవుని సేవకుల యొక్క హెచ్చరికల ద్వారా మనం ఆ పోరాటంలో గెలుచుకుంటూ ఉంటాం. లేకపోతే మన వల్ల ఒకరికొకరు సహాయం చేసుకుంటాం ఈ పోరాటం గెలవటానికి కదండి. ఆ ప్రపంచ ధర్మాన్ని మెచ్చుకునే వాళ్ళుగా ఉంటాం. లేదు, నన్ను మళ్ళీ పాడు చేసింది అది లోక మర్యాద. ప్రపంచ ధర్మం చొప్పున నడుచుకునేది దైవ వ్యతిరేకం. ఎందుకంటే దేవుని మర్యాదలు మనకు తెలియదు, దేవుని ధర్మాలు మనకు తెలియదు. చచ్చి బతుకుతున్నాం, శక్తి చొప్పున, ప్రేరేపణ చొప్పున బతుకుతున్నాం. ప్రపంచ ధర్మం చొప్పున నడుచుకుంటున్నాము. ఇంకా కిందకి చెప్పాడు, మనకి దరిద్రమైన శరీరం ఒకటి ఉంది కదా, పాడు చేసుకున్నాం. దేవుడు మంచిగానే ఇచ్చాడు, మనం పాడు చేసుకున్నాం. దీనికి ఏముంటాయంటే ఆశలు ఉంటాయి, దురాశలు ఉంటాయి. మనసు ఉంటది కదా, మనసు కూడా ఏముంటాయి? కోరికలు ఉంటాయి. ఈ శరీర కోరికలు లేదా ఆశలు, మనసు యొక్క కోరికలు నెరవేర్చుకుంటూ మనం మునుపు ప్రవర్తించేవారు. మనల్ని నడిపించింది ప్రపంచం, మనల్ని నడిపించింది శక్తి, మనల్ని నడిపించింది ఈ లోక మర్యాద, మనల్ని నడిపించింది మన మనసు. అలాంటి వారికి ఉన్న పరిస్థితి ఏంటంటే స్వభావ సిద్ధంగా దేవుని చేత చంపబడవలసిన వారు, అది శిక్షించబడవలసిన వారు. అదే కింద చెప్పాడు, దైవోగ్రతకు పాత్రులమై. ఇదండి మన పాత జీవితం, మన మునుపు జీవితం, మన పూర్వ జీవితం. కానీ దేవుడు అండి అక్కడ ఎంత బాగుందంటే ఆ మాట, అయినను దేవుడు కరుణా సంపన్నుడయ్యింది. మనం నమ్ముకోకముందు యేసుప్రభు మనల్ని చంపేస్తే మన పరిస్థితి. ఒక ఆయన ఎవడు అంటున్నాడు, మనిషిని నేనే ప్రేమిస్తున్నాడు, దేవుడేంటి చంపేస్తాడట అంటాడు. ఆయన గారు ఎవరు? రాధా మనోహర్ దాస్ గారే. నేనే ప్రేమిస్తున్నానండి, క్షమిస్తున్నాడు, దేవుడు చంపేస్తాడు ఏంటంటే గాడా అన్నాడు ఆయన. అసలు నీకు అభద్ర భావంతో ఎన్నో పెద్ద పెద్ద బూతులు తిడుతున్నావు నువ్వు యేసు ప్రభుని. ఇంకా దేవుడు ప్రేమ గురించి, దేవుడు క్షమాపణ గురించి మాట్లాడే హక్కు కదా. మనం ఇతరులకు క్షమించలేము, దేవుడు క్షమాపణ గురించి మాట్లాడతాం. జీవితంలో ఎప్పుడు అన్యాయం చేస్తా ఉంటాం, దేవుడు న్యాయం గురించి మాట్లాడతాం. ఎప్పుడు దుర్నీతి పరులుగానే బ్రతుకుతాం, దేవుడు నీతి గురించి మాట్లాడతాం. అన్ని దరిద్రమైన మాటలండి లోకస్తు. దేవుడు ఎంత చక్కగా రాశాడంటే, చచ్చిన మనలను, ఉగ్రతకు పాత్రులమైన మనలను, మనసు యొక్క కోరికలు నెరవేర్చుకుంటున్న మనలను, ఏమండి ప్రపంచ ధర్మం చొప్పున నడుచుకుంటున్న మనలను, ప్రేరేపించే శక్తికి లోబడి ఆ ప్రేరేపణ చొప్పున నడుచుకుంటున్న మనలను కరుణా సంపన్నుడై ఉండి తన మహాప్రేమ చేత, తన కృప చేత ఆయన ఏం చేశాడో తెలుసా? తిరిగి మనలను బతికించాడు. అది బాగుంది, బ్రతికించాడు. మహాప్రేమ కృప అనే మాటలో ప్రేమ ఎలాంటిదంటే ప్రియులారా, ఎవరో అడిగితే చేయదు, ఎవరో రమ్మని పిలిస్తే వెళ్ళదు. ప్రేమకున్న గుణం ఏంటంటే తను తాను బలవంతం చేసుకుని అవతలోడు అవసరాన్ని ఎరిగి అది ముందుకెళ్ళిపోద్ది. ప్రేమకున్న గుణం అది. అది మనల్ని అడిగాడా?
అని అడగదు అది. అది అడిగినప్పుడు చూద్దాంలే అని అడగదు అది. అవతలోళ్ళ యొక్క అవసరతను ఎరిగి తను తాను బలవంతం చేసుకుని అవతలోళ్ళకి అది ఏమవుతుందో తెలుసా, బలైపోద్ది ప్రేమ. ఇంకోటి చెప్పమంటారు ఇందులో, అవతలోళ్ళ నుంచి తిరిగి ఏం కోరదు మరలా, అవతలోళ్ళ నుంచి తిరిగి లాభం ఏమి. అందుకని 13వ అధ్యాయంలో మనుకొరికి పత్రికలో స్వప్రయోజనమును ప్రేమ విచారించుకొనదు. విచారించడం అంటే కొంచెం ఒక వ్యక్తి ఆలోచించదా, అదే కదా విచారించుకోవడం అంటే ఎంక్వైరీ కదా. ఒకవేళ ఇంకో భాషలో చెప్పాలంటే ఏంటి లాభం, నేను వెళ్ళాను అనుకో, సరే వాళ్ళు అడగలేదు, నేను వెళ్ళాను అనుకో, తర్వాత ఏంటి నాకు లాభం అని విచారిస్తుంది అది లేదు. స్వప్రయోజనం ఎప్పుడు విచారించుకోనదు. ప్రేమకున్న గుణం ఏంటంటే తను తాను ప్రేరేపించుకుని బలవంతం చేసుకుని అవతల వారి కొరకు ఆ పని అది సేవ చేసేసుకుని త్యాగం అయిపోయి అవతల వారి గురించి ఏమీ కోరకుండా తనేంటో ఆ స్వభావాన్ని చూపించేస్తుంది. అది ప్రేమకున్న గొప్పతనం. ఇది దేవుడు సంఘమును గూర్చిన దేవుని ప్రేమ కార్యం. అందులో ఇంకోటి ఉంది, కృప ముందు చూశారు, కృప చేతనే మీరు రక్షించబడ్డారని నొక్కి చెప్పడానికి ఇంకొక మాట ఉంది. కృపకున్న గుణం ఏంటంటే అవతలలో మన ప్రేమను పొందడానికి ఏదైనా యోగ్యత ఉందా అని కృప కోరుకోదు. అయోగ్యులను యోగ్యులుగా చేయడమే కృప యొక్క పని. నా మాట గుర్తుపెట్టుకుంటారా? అయోగ్యులను యోగ్యులుగా చేయడమే కృప యొక్క పని. మనం పరలోకానికి అయోగ్యులం, కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా, యోగ్యులుగా చేశాడు. దేన్ని బట్టి? కృపను బట్టి. అయోగ్యులను యోగ్యులుగా చేయడు. మనం పాతాళానికి యోగ్యులం, కానీ మన దేవుడు ఏం చేశాడు, పాతాళానికి అయోగ్యులుగా చేశాడు. ఇది కూడా ఎవరి పని? ఆయన కృప పని. అందుకనే దేవుని ప్రేమ కార్యంలో మనం ఆ 2వ అధ్యాయంలో ఇలా చదువుకుంటూ వెళ్తే ఇంకా ఏం చేశాడో తెలుసా ప్రియులారా? నేను అన్ని చెప్పలేను కానీ మనం ఆ మాట మీకు చదివితే బాగుంటుందేమో చూడండి. 14 వచనం, క్రీస్తు రక్తం వల్ల సమీపస్తులైన, క్షమించండి 14, ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేడి చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను. ఇక్కడ నేను ఏం చెప్తున్నంటే మన కులాల ద్వేషాలను ఏం చేశాడో తెలుసు, ఆయన తీసి పడేసాడమ్మా. సారీ, ద్వేషాన్ని ఏం చేశాడు? తీసాడేశాడు. ఎందుకంటే మనకి మన రక్తాల్లో ఏమో వెళ్తా ఉంటది ప్రవాహం. చెప్పండి అమ్మా, అద్దులు ఉంటాయి కొన్ని. ఏమని? వారు వీరేనా, వారు మనవారేనా? ఒక చోట వాక్యం చెప్పారండి, అక్కడ వాళ్ళేమో 40 నిమిషాలు చెప్పుకున్నారు, ఆయన ఏమో 5 నిమిషాలు చెప్పుకున్నాడు పాస్టర్ గారు. అటు పెళ్లిలో ఒక జోకర్ గా ఉన్నాడు పాస్టర్ గారు. నవ్వించడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు పెళ్లిల్లో. వాక్యానుసారంగా ఇతరులకు ఏదైనా వాక్యానుసారమైన నవ్వు అయితే, వాక్యానుసారమైన ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు అయితే పర్వాలేదు. కుళ్ళు జోకులు వేసి పెళ్లిలో నవ్వించే వాళ్ళు ఎక్కువ ఉంటారు చాలా మంది. మరి అదేంటి పూర్వకం వస్తుందేమో జనాలు కనపడేది కొంతమంది. సరే 5 నిమిషాలు చెప్పుకున్నాడు. సరే దేవుడు ఏదో కొంత తలంపులు ఇచ్చేసాడు, 5 నిమిషాలు చెప్పి దిగిపోయారు. సార్ మీరెవరు సార్, మీ ఇంటి పేరు ఏం సార్ అని మొదలెట్టున్నాడు. అంటే ఆయనకి ఏముంది లోపల, మావుడేనా అవతలోడా? మీకు కూడా అలా ఉందా? చెప్పండి, మావుడేనా ఉందా అలాగా? ఎవరికన్నా పంపు తీసి మీరేం చేస్తారు తెలుసా, క్రీస్తు రక్తాన్ని పొరపాటు చేస్తున్నారు, లేదంటే దాన్ని ధృవీకరిస్తున్నారు. మనలో ఖచ్చితంగా మనకున్న జబ్బులు ఏంటంటే, మన తాత ముత్తాతలు ఏం చేశారంటే పొలాల గురించి కంటే, ఆస్తుల గురించి కంటే, సంబంధాల గురించి కంటే మన రక్తంలో ఏ నూరు పోసారో తెలుసా? కులాల గురించి, జాతుల గురించి నూరు పోసేసారు. అమ్మా అయ్యా మీకు నమస్కారం, మీకు నమస్కారం. ఎందుకంటే యేసుప్రభు రక్తం ప్రేమతో చేసింది తెలుసా? జాతుల మధ్య కట్టిన గోడలు, విద్వేషపు గోడలు ఏం చేసేసాడు ఆయన? పడగొట్టేసాడు. అంతే. మళ్ళీ నువ్వు నిలబెడతానంటే నువ్వు ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టు? దైవ వ్యతిరేకంగా నువ్వు మాట్లాడుతున్నాడు. నువ్వు కులాలు, ఆయన జాతుల ద్వేషాలను పడగొట్టేసిన తర్వాత నువ్వు మళ్ళా తిరిగి కడతానంటే అది దేవుని సంకల్పానికి వ్యతిరేకంగానే మనం చేస్తాం. దేవుడు ప్రేమతో చేసిన కార్యం జాతుల కులాల మధ్య తీసి పడేశాడు. ఇంకా నేను చెప్పాలంటే ఇంకా ఏం చేశాడు తెలుసా? దీంట్లో మనుషులకు సమాధానాన్ని తీసుకొచ్చాడు. మనుషుల్ని కలిపి దేవునితో సమాధానపరిచాడు. ఎవరంటే క్రీస్తు. ఇదంతా ఎవరితో, ఈ దేంతో చేస్తున్నాడు? దేవుడు సంఘమును కూర్చున్న సంకల్పంలో, ప్రేమ కార్యంలో ఒక భాగం. ఆయన జాతుల మధ్య విద్వేషాలు తీసి సమాధానం చేసి వీళ్ళందరినీ కలిపి దేవుడితో సమాధాన పరుస్తున్నాడు. మీరు సిలువలో చూసినప్పుడు ఎంత ఆశ్చర్యం అంటే, సిలువలో పైకి ఒక కమ్మి ఉంటది, ఈ పైకి లాగా
రెండు కథలు ఉంటాయి కదా, ఆయన చక్కగా ఇలా వివరించాడు. ఈ జాతి వారు లేదా హిందువులు ఇంటికి పండితులు వీళ్ళందరినీ ఒక చోట తీసుకొచ్చి పైనున్న దేవుడితో ఏకం చేశాడు. ఇది సిలువ. అందుకనే మన మధ్య సమాధాన పరిచేది సిలువే. తెలుసా? సిలువ సమాధానానికి గుర్తు. సిలువను తీసి పక్కన పెడితే మనం విద్వేషాలతో, కులాలతో, మతాలతో కొట్టుకు చచ్చిపోతాం. సంఘాల్లో కూడా అందుకు చూడండి, కొన్ని సంఘాలు వాళ్ళ కులాలన్నీ గ్రూపులు అయిపోతూ ఉంటాయి కొన్ని. అది వ్యతిరేకమైన ప్రమాదం ఆ సంఘానికి. మనలో ఎప్పుడూ రాకూడదు, భవిష్యత్తు గుర్తుపెట్టుకోండి. ఇంకేం చేశాడంటే, మనం 2వ అధ్యాయం ప్రారంభ వచనాల్లో చచ్చిపోయిన వాళ్ళు, ఉగ్రతకు పాత్రలో, శరీరాశను నెరవేర్చుకున్నాం, దేవునికి వ్యతిరేకంగా ప్రేరేపించే శక్తికి లోబడి బ్రతుకుతున్నాము, ప్రపంచ ధర్మం చొప్పున నడుచుకున్నాం అని దరిద్రమైన మాటలన్నీ మన గురించి జీవితం ఎలా ఉందో చెప్పి, అలాంటి వాళ్ళని ఎంత భాగ్యవంతులుగా చేశాడో తన ప్రేమతో. ఇక్కడ నేను చదువుతున్నాను చూడండి, 19వ వచనం. కాబట్టి మీరిక మీదట, ఎందుకంటే యేసుప్రభు రక్తంలో కడగబడ్డాము, ఆయన మనకు సమాధానాన్ని ఏర్పాటు చేశాడు, వాగ్దానాలు తీసేసుకొచ్చి మన దగ్గర తీసుకొచ్చేసాడు. కాబట్టి మనకు ఒక గొప్ప ధన్యకరమైన జీవితాన్ని ఇచ్చి ఆయన చేసింది ఏం చెప్తున్నాడంటే, మీరిక మీదట పరజనులు కాదు, పరదేశులు కాదు, పరిశుద్ధులతో అలా ఉండకుండా మీరు పరిజనులు పరదేశులై ఉండక, పరాయోలు కాదు, పరాయి దేశస్తులు కాదు, పరిశుద్ధులతో ఏక పట్టణస్తులను దేవుని ఇంటి వారునై ఉంటారు. అసలు దేవుడి ఇంటికి మనకి సంబంధం ఏంటి చెప్పండి? ఎంత దూరం ఉందో ఆయన ఇంటికి మనకి? మన భాషలో, మన తెలుగు భాషలో చెప్పాలంటే నాకెక్కడ చెప్పడం తెలుసు కదా మనకి. అసలు మనం ఊహించుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే ఆయన మహాపరిశుద్ధుడు కదా, ఆయన ఇంట్లో పరిశుద్ధులే ఉంటారు కదా, ఆయన ఇంటికి మనం సుదూరమైన వాళ్ళం కదా, అసలు ఆయన వైపు వెళ్ళటానికి కూడా ఏమాత్రం హక్కుదారులు కాదు కదా. ఆయన ప్రేమతో తన సంకల్పం చొప్పున మనల్ని ఏం చేస్తున్నాడు తెలుసా? పరాయోల్ని తన ఇంట్లో వారుగా చేసుకుంటున్నాడు. ఇది ప్రేమతో చేసిన, తన సంకల్పంతో చేసిన ప్రేమ కృప కార్యం అన్నమాట. ఇంకేం చేశాడంటే, ఆయన దేశం వేరు, మన దేశం వేరు. మన దేశం అంతా ఎలాంటిదంటే నేల మీద, అంతేనండి. పరిశుద్ధుల దేశం ఏది? అమ్మ, మనం సంఘాల్లో చచ్చిపోయిన కూడా పాడుకుంటాం. కొంపదీసి ఎప్పుడు పాడుకుంటాం? పరలోకము, అది పరిశుద్ధులు, అంతేనా కదమ్మా? మనది సొంత దేశం, శ్రేష్టమైన దేశం, నిలకడగా ఉండే దేశం, శాశ్వతమైన దేశం భారతదేశం అయితే కాదు. బ్రతుకులు చేరే భారతదేశం, కానీ మన దేశం ఏది? ఇది పరిశుద్ధుల ప్రదేశం. ఆ పట్టణానికి లేదా ఆ దేశానికి మనల్ని దేవుడు ఏం చేశాడో తెలుసా? అందులో ఒకరి వారిగా, ఇంకా చెప్పాలంటే నేను దేవుని కుటుంబంలో సభ్యులుగా చేసేసాడు. పరిశుద్ధుల దైవ కుటుంబంలో ఒకరిగా మనలను, ఇక్కడ ఒక మాట చెప్తే బాగుంటుంది, ఏకాంగులను ఆయన ఏం చేస్తాడంటే, కుటుంబం అనేది చాలా విలువతో కూడింది. నాకు పెళ్ళైనప్పుడు కూడా కుటుంబ విలువ తెలియదు. నాకు 18 ఏళ్ళు చేసి పడేసాడు మా అక్కలు, మా అమ్మ చచ్చిపోయింది. ఈడేదో నేను ప్రార్థన చేస్తానమ్మా, నేను ఇప్పుడు మానేశానులేండి చివరగా. ఎందుకు ఈ సొమ్ము నేనేదో తింటారని చెప్పి మా అక్క అనుకుంటారు, ప్రజలు అనుకుంటారని చెప్పి నా తల్లి లేదు, తండ్రి దగ్గరేమో వేరే సహోదరుని చేసుకోవడం వల్ల, ఆవిడతో మేము కొంచెం అంటే నాన్నగారికి ప్రేమ ఉన్నా కొంచెం ఇబ్బందులు ఉండటం వల్ల, నాకు సరైన గైడెన్స్, ఆలోచన, సలహాలు ఇచ్చేవాళ్ళు లేకపోవడం వల్ల, నా అక్కగారింటికి వచ్చేయడం వల్ల, ఏదో 2 సంవత్సరాల గడిచిన తర్వాత 10th అయిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలు, 3 సంవత్సరాలు గడిచిందేమో లేదు, 18వ ఏట రాగానే వీడికి పెళ్లి చేసేద్దానికి అడ్వైటేసారు. 18వ ఏట ఎదురుతో చెప్పండి ఏమండి? అప్పుడు కుటుంబ విలువలు తెలియదు నాకు. ఎంత గొప్పదంటే దేవుడు నాకు కుటుంబ విలువలు తన వాక్యం ద్వారానే తెలియపరిచాడు. ఎంత బాగుంది కుటుంబ విలువ. ఈ కుటుంబ విలువలు తెలుసుకున్న మనము దీనికంటే ఎక్కువగా దైవ కుటుంబ విలువలు కూడా తెలుసుకోవాలి. ఇందులో చేర్చింది ఎవరో? ఆయనే చేర్చుకున్నాడు తన ప్రేమతో. మూలం అదే కదా, మనం మర్చిపోకుండా. తన ప్రేమతోనే, యేసు ప్రభు రక్తంతోనే, తన సంకల్పంతోనే ఆయన తన దైవ కుటుంబంలో చేర్చుకున్నాడు. పరజనులు కాదు, పరదేశులు కాదు, మీరెవరంటే ఆయన ఇంటివారు, ఆయన పరిశుద్ధులతో, ఆయన పట్టణస్థులతో మీరు ఆయన దేవుని ఇంటివారు. ఇంకా ఏం చేశాడనంటే, ఆయన దేవాలయంలో ఒక రాయిగా చేసుకున్నాడు. దేవాలయం అంటే ఏమనుకున్నారు కానీ పంపేసి ఏదో ఈ రేకులు
పెద్ద పెద్ద చర్చీలు అనుకుంటాం కదా, అలా కాదు. దేవాలయం అంటే దేవుడు ఉండే చోటు, అనగా ఆయన ప్రజలు ఉండే చోటు. ఆయన ఒక్కొక్క రాయి కింద ఒక ఆయన ఇలా చెప్తూ వచ్చాడు, రే నువ్వు ముస్లింలో చెల్లిపోయావరా, తక్కువ కుల జాతుల్ని దేవుడు నమ్ముకున్నావరా అని. ఆయన పేరు స్టీవెన్ మసూద్ అనమాట. నువ్వు అసలు తక్కువ కులస్తులతో తిరుగుతున్నావురా, శాపగ్రస్తుడా, నరకానికి రాయబడ్డారా నువ్వు అని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, కులస్తులు చంపేస్తుంటే, రే నీకేం కలిసి వస్తుందిరా అసలు వదిలిపెట్టారని అంటే, అసలు ఏముందిరా నీ జీవితంలో అంటే ఆయన చెప్పిన మాట, మసూద్ అనే ఆయన మాట, తన బంధువులతో చెప్పిన మాట చాలా అద్భుతంగా ఉంది. నేను యేసుక్రీస్తు రక్తం చేత, యేసుక్రీస్తు అనే సిమెంట్ చేత, రాయికి మధ్య ఆయన రక్తం అనే సిమెంట్ చేత కట్టబడ్డాను. నేను ఆయన ఇంటిలో, ఆయన దేశంలో, ఆయన ఆలయంలో ఉన్నాను. నాకేం తక్కువ లేదు. చాలా సార్లు హత్యా ప్రయత్నాలు జరిగాయి ఆ సహోదరుడిగా. పాకిస్తాన్ పౌరుడతను, రబ్బా పట్టణ పౌరుడతను, చాలా భయంకరమైన హత్యాయత్నాలు అనమాట. అయినా దేవుడు అద్భుతంగా ఆయన కాపాడుకుంటూ వెళ్ళాడు, జవాబులు ఇస్తూ వచ్చాడు, అనుభవాలు నేర్చుకుంటూ వెళ్ళాడు. ఆ రక్తం దేవుని ఇంటిలో మనలను కట్టేసింది. ఇప్పుడు నేను ఎవరినంటే దేవుని ఇంట్లో ఒక రాయిని, నువ్వెవరు అంటే దేవుని ఇంట్లో. ఇది ఆ 2వ అధ్యాయం ప్రారంభ వచనాలకి ఈ 2వ అధ్యాయం చివరి వచనాలకి ఎంత తేడా ఉందండి. అందుకే నేను అన్నాను కదా, నాకు ఇక్కడ అసలు సంబంధం లేదు. ఆయన ఎక్కడో, మనం ఇక్కడ తన సంకల్పంలో భాగంగా, తన క్రీస్తునందు సంకల్పంలో భాగంగా ఇదిగో ఇలాంటి వారిని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. అందుకని ఎప్పటికీ కృతజ్ఞులమే దేవుడు అంటే. మన మీద ద్వేషం ఉంచుకోలేదు, మన మీద ఉగ్రత చూపించలేదు, మన మీద శిక్ష పంపించలేదు. తిరిగి ఆయన కృపతో, తన ప్రేమతో సంఘములకు వచ్చి యేసుక్రీస్తు ద్వారా తన ప్రేమ కార్యములు దేవుడు చేశాడు. ఇది నేను 2వ అధ్యాయంలో మాట. తర్వాత 3వ అధ్యాయంలో నేను మీకు చెప్పాను కదా, సంఘము దేవుని ప్రేమను గ్రహించాలని పౌలు ప్రార్థన. మనకు ఒక బలహీనత ఉంటుంది ప్రియులారా. ఆ ఎలాంటి వాళ్ళు అంటే, నన్ను కూడా కలిపి చెప్తున్నాను, రోడ్ల మీద ఊడ్చుకుని వెళ్తూ మన జీవితాలు దరిద్రంగా దగ్గరలాగా అడుక్కునే వాళ్ళలాగా ఉంటే, ఒక ధనవంతుడు, కోటీశ్వరుడు తన ప్రేమతో ఈ దగ్గర లాంటి అడుక్కునే జీవితాన్ని తీసుకుని వెళ్ళి చాలా మంచిగా ఒక మంచి స్థాయిలో తీసుకుని వచ్చి తన ఇంట్లో వారసుడిగా చేసుకుని తనకు ఒక గుర్తింపు తీసుకొచ్చి, ఫలానా వాడి కొడుకు, ఫలానా వాడి కూతురు అని ఒక అడ్రస్ ఇచ్చిన తర్వాత కొంతకాలానికి మనకున్న బలహీనత ఏంటంటే, మన పాత బతుకును మనం మర్చిపోతాం. మర్చిపోయి దేవుని ప్రేమను మర్చిపోయి ఏం చేస్తాం తెలుసా, తిరగబడతాం దేవుని మీద. మనకి ఎవరైనా ఉపకారం చేసినప్పుడు చాలా కృతజ్ఞత ఉంటుంది కొన్నాళ్ళు. తర్వాత మనకి మన బుద్ధులు మారిపోయి ఉపకారం చేసిన వాళ్ళ మీద కూడా మనం చెయ్యి ఎత్తేస్తాం, పాలు ఎక్కుతూ ఉంటాం, శాపనార్థాలు పెడుతూ ఉంటాం. అందుకే మనం ఏమవుతాం తెలుసా, చెడిపోతూ ఉంటాం. పౌలు జైల్లో ఉండి నా కోసం ప్రార్థన చేయడానికి ముందు చెప్పట్లేదు కానీ, వాళ్ళ మీ కోసం నేను చేస్తున్నాను ప్రార్థన అన్నాడు. ఏం ప్రార్థన చేస్తున్నాడో తెలుసా, ఆయన ఏం చేస్తున్నాడంటే 1వ అధ్యాయంలోనేమో ప్రార్థన ప్రారంభిస్తున్నానని చెప్పి మళ్ళా వేరే విషయాల్లోకి వెళ్ళిపోయి మళ్ళా 14 వచనంలో దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన ప్రార్థన చేస్తున్నానని చెప్తున్నాడు. ఇక్కడ నేను మనసులో పెట్టుకొని చెప్పేస్తున్నాను అంతే. ఎలా అంటే తన ప్రార్థన ఎలా ఉందంటే, మీరు ఎంత ప్రేమించబడి ఏర్పాటు చేయబడ్డారో ఆ ప్రేమను మీరు గ్రహించాలి, అనుభవించాలి. ఇప్పుడు ఇందాక 2వ అధ్యాయంలో మనం ఏం చెప్పుకున్నాం అంటే, ఆయన ప్రేమ కార్యములు చేసింది. ఆ కార్యములు ఏంటంటే, ఎలాంటి వాళ్ళకి కార్యం చేసిందంటే మొదటి వచనాలు చదువుకున్నాం, ఎలాంటి కార్యాలు చేసిందంటే తర్వాత వచనాలు చదువుకున్నాం. అద్భుతమైన ఈ ప్రేమను వీళ్ళు ఎప్పుడూ మర్చిపోకుండా ఉండటానికి మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను అని పౌలు ఒక సేవకుడిగా సంఘం మీద ఒక బాధ్యతగా, ప్రభువా వీళ్ళు నీ ప్రేమ యొక్క కొలతలు ఎప్పటికీ మర్చిపోకూడదు, వాళ్ళు దాన్ని గుర్తించాలి, దాన్ని అనుభవించాలని ఆయన ఆ సంఘము కొరకు గొప్ప ప్రార్థన చేశాడు. దేవా వాళ్ళు నీ ప్రేమ యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలంటే వాళ్ళకి శక్తి కావాలి, ఆ శక్తి వాళ్ళకి ఇవ్వు నాయనా అని పౌలు ప్రార్థన చేస్తాడు. ఇంకా ఏం చెప్తున్నాడంటే ఆ మాటల్లో అన్ని చెప్పలేను కానీ, మరి నా గురించి నాకు వచ్చిన శ్రమల్లో మీరు భయపడుతున్నారు, ఏం భయపడొద్దు, నేను మీకోసం కూడా శ్రమల్లో ఉన్నాను, మీకోసం కూడా నేను జైల్లో ఉన్నాను,
అయితే ఈ శ్రమలన్నీ ఎలాంటివంటే మహిమను తీసుకొస్తాయి తర్వాత. ఈ శ్రమలన్నీ మహిమను తీసుకొస్తాయని చెప్పి ఇప్పుడు అసలు నేను నీకోసం నేను ఏం ప్రార్థన చేస్తున్నాను అనుకుంటున్నారు అని 14 వచనం నుంచి అలా కిందకి అలా చదువుకుంటూ వెళ్తే ఆయన చేసే ప్రార్థన చెప్పి దాదాపు 19 వచనం వరకు కూడా ఆయన ప్రార్థన ఏంటో రాసేసాడు అక్కడ. ఏం ప్రార్థన చేస్తున్నాడో రాసేసాడు అక్కడ. మూడోది ఏంటంటే 3వ అధ్యాయంలో ఉన్న మాట ఏంటంటే ఒక కీ పాయింట్ అంతే. ఏంటా మాట ప్రియులారా? పర్వాలేదా? జస్ట్ చెప్పేస్తా. నా మాట గుర్తుపెట్టుకోండి. పౌలు గారు సంఘమును గూర్చి ఏమని ఆలోచిస్తున్నాడు, ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, సంఘమా, ఓ ఎఫెసు సంఘమా, మన ఊరి పేరు పెట్టుకుందాం. ఏం పేరు? సూర్యరాపాలి సంఘమా. ఆ దేవుని ప్రేమను గుర్తించి నువ్వు అందులో కొనసాగాలి. దేవుని ప్రేమను మర్చిపోకూడదు. ఇశ్రాయేలు మర్చిపోయి తిరుగుబాటు చేసి శిక్షించబడ్డారు. మనకు కూడా అదే బలహీనత ఉంటుంది ప్రియులారా. మనం కూడా ఆయన ప్రేమనంతా మర్చిపోతాం. పాత జీవితాన్ని మర్చిపోతాం. మర్చిపోయి ఇప్పుడు తిరుగుబాటు చేస్తా ఉంటాం. అందుకే దేవుడు అప్పుడప్పుడు మన మీద ఏం తీసుకొస్తా ఉంటాడంటే కఠినమైన క్రమశిక్షణలో తీసుకెళ్లి కొన్ని శిక్షలు పడేసి మన మీద చెప్తుందా అని మనకు తెలిసేటట్టుగా చేస్తాడు. అది కూడా ఎందుకు చేస్తాడు? కక్షతో చేయట్లేదు. ఆయన క్రమశిక్షణలో పెట్టడానికి మాత్రమే ప్రేమతోటే చేస్తున్నాడు. అంత బైబిల్ చెప్తున్నారు. సరే, 3వ అధ్యాయంలో ఆయన ప్రేమను గుర్తించి ఆ ప్రేమలో కొనసాగాలి. 4వది చెప్పేస్తా. 4వ అధ్యాయంలో ఏమనుందంటే సంపూర్ణత వైపు సంఘము ఏదో నమ్ముకుని వెళ్ళిపోకూడదు. అలాగా కొంతమంది ఏం చేస్తారంటే 20 సంవత్సరాలు ఉండదు, 30 సంవత్సరాలు ఉంటుందండి. అమ్మ ఏం తెలుసుకున్నావు అమ్మా, అయ్యా ఏం తెలుసుకున్నావు అంటే ఏముందండి బాప్తిజం తీసుకున్నాను వెళ్ళిపోతాను, చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళిపోతావు? అసలు అలా కాదు. నీ బిడ్డ పుట్టిన తర్వాత నువ్వేం కోరుకుంటావు? ఎప్పుడు మొదలు తినిపించాలనుకుంటావా? ఆడు ఎదిగిన తర్వాత నీ కంచం ఆడే లాక్కుంటాడు. అంత ఎదిగిపోతాడు. మనం ఎదుగుకోవాలనుకుంటాం. ఎంతే ఉన్నాడు అనుకోండి, ఆవిడేదో ప్రపంచంలో పుట్టావిడ అంట. ఆవిడ 2 అడుగులే ఉందంట. ఆవిడకి సంవత్సరాలు చాలా వయసు ఉంది ఆవిడ. కానీ అదే జబ్బు, ఎదగకపోవడానికి జబ్బు. వ్యక్తిగతంగా సంఘపరంగా మనకు ఒక గురి ఉండాలి. ఏంటంటే నేను క్రీస్తు పోలికలోనికి ఎదగాలి. దాన్ని బైబిల్ సంపూర్ణత అందే ఆ అధ్యాయంలో. సరే టైం కాదు కానీ అక్కడ మీరు రాసుకోవాల్సిన మాట ఏంటంటే 13వ వచనంలో 13వ వచనం లేదా 12వ వచనం రాసుకోండి చాలు. అక్కడ చాలా చదవద్దు, సమయం ఉండదు కనుక అయిపోయింది, ముగిస్తాను. క్రీస్తు సంపూర్ణతలోనికి సంఘం ఎదగాలి. అది మన గమ్యం. పరలోకం గమ్యమేనా? ఓకే, మంచిది. మనం దాని కంటే ఎక్కువగా నేను క్రీస్తులాగా మారాలి. క్రీస్తు బుద్ధులన్నీ నాకు రావాలి. మరలా చెప్తున్నాను ప్రియులారా, నా మాట గమనించండి. మనకి ప్రభు నమ్మకం ముందు ఎవరి బుద్ధులు ఉంటాయి తెలుసా? అచ్చం మా ఊడే, నేనే మా ఊడు అంటారు తల్లిదండ్రులు. అంటే ఎవరి బుద్ధులు ఉన్నాయని చెప్పండి అమ్మా అన్న. పర్లేదు, 5 minutes పర్లేదా అని అనండి చాలు, అంతే. నాకు ఆపిమని ఇలాగ అనండి, అంతే. ఎవరి బుద్ధులు ఉంటాయి? మన పితృ పారంపర్యమైన బుద్ధులు మనకు ఉంటాయి. ఉండవండి, ఉంటాయండి. ఇప్పుడు మన ప్రభు నమ్ముకున్న తర్వాత ఎవరి బుద్ధులు రావాలో తెలుసా? యేసుప్రభు బుద్ధులు రావాలి. బుద్ధులు చెప్తారా? యేసుప్రభు బుద్ధులు చెప్తారా? ఆయన సర్వగుణ సంపన్నుడు. చెప్తారా ఆయన బుద్ధులు? ఆయన దగ్గర ప్రేమ ఉందా? ఉంది. కనికరం ఉందా? ఉంది. జాలుండి కనికరం లేకపోతే ఉపయోగం లేదు, కనికరం కూడా ఉండాలి. ఇంకా ఆయనకి పరిశుద్ధత ఉందా? ఉంది. ఆయన దగ్గర క్షమాపణ ఉందా? ఉంది. ఆయన దగ్గర సేవాగుణం ఉందా? ఉంది. ఇతరులకు తన్ను తాను ఏమంటారు ఇంగ్లీష్ లో? సాక్రిఫై అంటారా? కరెక్ట్ ఇంగ్లీష్ మీడియం పేరు చెప్పండి. సాక్రిఫై అంటారా? చెప్పండి అమ్మా, నేను తప్పు చెప్తే తిడతారు. అందుకు త్యాగం చేయటం ఉందా ఆయన దగ్గర? ఇవన్నీ ఎవరి బుద్ధులు? యేసుప్రభు బుద్ధులు. మనం చూడండి, ఒకసారి ఇలాగ పెళ్లిలో అన్నయ్య గుర్తుందో లేదు కానీ ఇక్కడే బెంజమిన్ గారు మొయ్యర్లో చోట పెళ్లిలో వాక్యం చెప్తాడు. ప్రేమ గురించి చెప్తున్నాడు. ఇద్దరి మధ్య ప్రేమ ఉండాలి, అందరి మధ్య ప్రేమ ఉండాలి మనకి చెప్తుంటే ఓ పిల్ల పాపం అప్పుడు బాగా ఉడికేస్తుందండి. ఓ పిల్ల చంటిబిడ్డ తల్లికి సంబంధించి పిల్లల ఫ్యాన్ తిప్పుతుండే ఒక ఆవిడ చాలా మంచి పట్టు చీర కట్టుకుని అండురాలు అనుకుంటున్నాం. పిల్లలకు ప్రేమ అంటే తెలియదు కదా. ఆ పిల్ల ఫ్యాన్ తిప్పి ఇలా తిప్ప. అరే నాకు చాలా, నేను వెంటనే డంగ్ అయిపోయాను, సన్న అయిపోయాను. ఏంటి నేను చెప్పింది ఏ మాట? ప్రేమ గురించి చెప్తుండ. ఆ మహాతల్లి తన బట్టలు చూసుకుంటుందో, పెళ్లి కొడుకుని చూసుకుందో, పెళ్లి కూతురుని చూస్తుందో, లేకపోతే అలంకారాలు చూసుకుంటుందో తల్లి, కానీ నా ప్రేమ మాట ఒక ముక్క కూడా లేదు. ఆ ఫ్యాన్ అటువైపు తిప్పితేనో పిల్ల తిప్పిడా తల్లి. అందరం మేము ఆశ్చర్యం. నేను ప్రేమ గురించి చెప్తున్నా చూసారా?
యేసు ప్రభువును నా కోసం రమ్మని మనం ఎప్పుడైనా అడిగావా? నీ మీద ప్రేమకున్న గుణం ఏంటో తెలుసా? బుద్ధి ఏంటో తెలుసా? అడగకుండానే మన దగ్గరికి యేసు ప్రభు నువ్వు అడగలేదు, నేను అడగలేదు. పాపలోకంలోకి పరిశుద్ధ లోకాన్ని విడిచిపెట్టి వచ్చాడు. ఏం కలిసి వచ్చింది దానికి? ఏమి లేదు. నీకే కలిసి వస్తుంది, నాకే కలిసి వస్తుంది. ఎవరు బాగుపడుతున్నారు? మనం బాగుపడుతున్నాం. యేసుప్రభు అమ్ముకుంటే అంటే ఆ పాటలు కూడా డబ్బులు చెట్టండి అంతమంది. రండి మా కూడా వస్తే మా తిప్పలేంటో బాగా పక్కనోడు ఏదైనా ఎలా కళ్ళెర చేస్తే వీడు జమ్మడిపోయాను, వీడు ఇలాగే చూస్తాడు, ఏదో చేస్తాడేమో. మా మీద ఎంతమంది చూస్తారని ఉన్నారు? ఆ తిప్పలు, ఆ నిందలు, అవమానాలు ఎవడు పడతాడండి? మాకేం కలిసి రావాలనండి? ఏం కలిసి రాదు ప్రియులరా. తృప్తి ఒకటి ఉంటది, అమ్మాయి వాళ్ళు మారారు, వాళ్ళు దేవుడితో ఉన్నారు, అదొక్క తృప్తి మాత్రం చాలా బాగుంటది ప్రియులరు. అంతే. భూములు తినేస్తున్నారండి. ఎవరో చూసి ఏదో అంటారు కదా, కూతుకెట్టినోడికి తాగింది తినేదంతా ఎలా ఉంటుంటారు తెలుసా మీకు? సామెత ఉప్పుగా ఉంటదట, ఏది తిన్నా ఏది తాగినాడు. అలాగే మతం కలిసినోడికి యేసు ప్రభు మాటలు ఏంటంటే ఎవడు చూసినా అలాగే కనపడతాడు. లేదు లేదు, మీరు అపార్థం చేసుకోవద్దు. ఎక్కడి నుంచి వచ్చామంటే బుద్ధుల దగ్గర నుంచి వచ్చాము. ఎవరు బుద్ధులు ఉండాలి? యేసు ప్రభు బుద్ధులు ఉంటే ప్రియులారా అందరికీ మేము చేసేస్తాం మనం. వాళ్ళు ప్రభువుని నమ్ముకున్నారు లేదు మనకు అనవసరం, వాళ్ళు యేసు ప్రభుని తెలుసుకున్నారు లేదు అనవసరం. వాళ్ళు దేవుడు ప్రేమిస్తున్నాడు, మనల్ని ప్రేమించాలి. దేవుడు క్షమిస్తున్నాడు, మనం క్షమించాలి. దేవుడు త్యాగం చేస్తున్నాడు, వాళ్ళ కొరకు మనం త్యాగం చేయాలి. యేసు ప్రభు బుద్ధులు సంఘంలో ఉంటాయి, కుటుంబంలో ఉంటాయి, సమాజంలో ఉంటాయి. అది యేసు ప్రభు యొక్క సంపూర్ణతలోనికి, ప్రభా నీ బుద్ధులన్నీ నాకు దయచేయవా, నీ గుణాలన్నీ నాకు చెప్పవా, వాటితో నాకు నేర్పవా అని పదే పదే ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వాటితో మనం ముందుకు వెళ్ళిపోతూ ఇతరులకు మన నోటి మాటలతో కంటే యేసు ప్రభు జీవితం ద్వారా మన జీవితంలో వచ్చే వారిని యేసు ప్రభుకి దగ్గర తీసుకొచ్చి వాళ్ళు చూపిస్తాం, మనం ప్రభువుని చూపిస్తాం. 4వ అధ్యాయంలో ఇది మాట. 5వ అధ్యాయంలో ఏ మాట అంటే ప్రియులారా, దైవిక నడవడిక కావాలి. మీరు 5వ అధ్యాయంలో జస్ట్ అలా 1-2 వచనాలు మాత్రమే చదువుతున్నాను. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. తర్వాత 2వ వచనంలో క్రీస్తులాగే ప్రేమ కలిగి నడుచుకోండి. తర్వాత 10వ అధ్యాయంలో 10వ వచనంలో వెలుగు సంబంధుల వలె నడుచుకోండి అని ఉంది. దేవుని పోలి నడుచుకోండి అంటే ఏం చేశారు ఆయన? అలాగే నువ్వు నడుచుకుంటావు. ప్రేమ కలిగి నడుచుకోండి అంటే ఏం చేశారు? యేసు ప్రభు తను బలిగా అర్పణగా అర్పించేసుకున్నాడు. అదే నడవడిక. నీలో ఎప్పుడు ఇతరుల కొరకు ఆరాటపడే దైవ నడవడిక ఇతరులను చాలా చక్కగా, చాలా సులువుగా, లేదంటే చాలా ఆలోచనాత్మకంగా ప్రభు సన్నిధి తీసుకొస్తుంది. వెలుగు సంబంధులు వెలుగులోనే నడుస్తారు, ఎందుకంటే దేవుడు వెలుగై ఉన్నాడు. మనం ప్రభునందు వెలిగించబడ్డాం. చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని దేవుడు పిలిచి వెలిగించాడు. కనుక వెలుగు నడవడిక, చీకటి నడవడిక ఒకటి కాదు ప్రియులారా. ఇది 5వ అధ్యాయంలో. అందులో మీరు దీన్ని విడగొట్టాలంటే ఓ మాట చెప్పాలి. ఆ నడవడిక సమాజంలో ఉంటది, ఆ నడవడిక కుటుంబంలో ఉంటది, ఆ నడవడిక సంఘంలో ఉంటది, ఆ నడవడిక మన వృత్తి వ్యాపారాల్లో కూడా ఉంటది. ఇక్కడ నేను చెప్తున్నాను. మనం 22వ వచనం నుంచి 33వ వచనం వరకు, లేదా 6వ అధ్యాయము 4వ వచనం వరకు కూడా కుటుంబం మధ్య నడవడిక ఉంది. 4వ అధ్యాయము చివరి వచనాల్లో సంఘం మధ్య నడవడిక ఉంది. 6వ అధ్యాయము 4 వచనాల్లో కుటుంబము నడవడిక ఉంది. 6వ అధ్యాయంలో ముందు అధ్యాయం 5వ వచనం నుంచి 9వ వచనం వరకు దాసులు యజమానుల మధ్య నడవడిక ఉంది. ఇది వెలుగు సంబంధుల, క్రీస్తు సంబంధుల దైవిక నడవడిక గురించి చెప్తుంది. సంగతి విషయాన్ని గమనించండి. ప్రభువుని తెలుసుకోగలిగిన వారైతే యేసు ప్రభు ఎలా నడిచాడో చూడండి. 6వ అధ్యాయం 10 నుంచి మనం చదువుకుంటూ వెళ్తే, సంఘం భూమి మీద ఎప్పుడు కూడా పోరాడుతూనే ఉంటుంది ప్రియులారా. ఎందుకంటే సంఘానికి దాడులు ఉంటాయి. ఎవరి మీద? ఎవరిని బట్టి అంటే లోకాన్ని. యేసు ప్రభు నచ్చుతాడు లోకానికి? ఎందుకు నచ్చడండి? పెద్దోడు కాదు కదా, ఎందుకు నచ్చడంటారు చెప్పండి. నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు తెలుపు ఉందనుకోండి, పక్కన నలుపు ఉందనుకోండి, రెండు ఏకమవుతాయా? ఏం చేస్తాయి? కొట్టుకుంటాయి, విభేదాన్ని చేసుకుంటాయి. ఆత్మకు శరీరానికి మధ్య ఏం జరుగుతూ ఉంటది చెప్పండి అమ్మా? లోకం శరీర సంబంధమైంది, మనం ఆత్మ సంబంధం ఏం జరుగుతూ ఉంటది?
పోరాటం జరుగుతుంటది. లోకం దైవ సంబంధానికి విరోధంగా ఉంటది. తన మర్యాద ప్రకారం వెళ్తుంటది. యేసు ప్రభు వెలుగై ఉన్నాడు కనుక ఈ చీకటి ఒప్పుకోదు. యేసు ప్రభు పరిశుద్ధుడై ఉన్నాడు కనుక ఈ పాపలోకం ఒప్పుకోదు. యేసు ప్రభు నీతి కలిగిన వాడు గనక నీతి లేని లోకం ఒప్పుకోదు గనక ఆ నీతిని, యేసు ప్రభు పరిశుద్ధతను, యేసు ప్రభు ప్రేమను, యేసు ప్రభు నిష్పక్షపాతాన్ని మనం కలిగి ఉంటాం గనక, ఇదే కలిగి ఉంటాం గనక వాళ్ళ ఉనికి, వాళ్ళ చెడ్డతనం, వాళ్ళ దుర్నీతి అన్ని బయట పెడతాం మనం మరి మన జీవితం ద్వారా. అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా పోరాడతారు మన మీద. వీళ్ళందరికీ నాయకుడు ఒకడు ఉంటాడు, ఆడే అపవాది. కనపడ్డాం. మన కనబడే వాళ్ళు ఎవరు శత్రువులు కాదు. వీళ్ళు ఎవరి మీద మనం ద్వేషం పెంచుకోకూడదు. ఎవరు మనకు శత్రువులు కాదు. కానీ వాళ్ళు ప్రేరేపిస్తున్నాడే దుష్టుడు. వాడు చాలా బలవంతుడు, తెలివైనడు గనక దేవుడు ఏం చేశాడు తెలుసా? సంఘానికి నేను ఇలా చెప్పాను కదా, యుద్ధ సామాగ్రిని అనుగ్రహించాడు. సంఘం ఒక సైనిక దళం. ముగిస్తున్నాను ప్రియులారా. సంఘము ఒక సైనిక దళం. సంఘం ఎప్పుడు కూడా పోరాడుతుంది. సంఘం చీకటితో పోరాడుతుంది, లోకంతో పోరాడుతుంది, మతాలతో పోరాడుతుంది, తనలో తను పోరాటం కలిగి ఉంటుంది. సంఘం ఎప్పుడూ మెలుకుగా ఉంటుంది. అయితే సంఘానికి పోరాటంలో సంఘానికి స్వతహాగా శక్తి సరిపోదు, తెలివితేటలు సరిపోవు. మనం మీకు కూడా తెలుసా, లోకపరంగా మనం ఎక్కువ తెలివితేటలలో లోకం ఎక్కువ తెలివితేటలతో ఉంటుంది. చెప్పండి, లోకం ఎక్కువ తెలివితేటలుగా ఉంటుంది. ఇప్పుడు మనం తెలివితేటలుగా మనకు లేవు కనుక దేవుడు ఏం చేయాలి? మనకి తెలివితేటలు ఇవ్వాలి. లోకం చాలా బలమైంది తెలుసా, కానీ మనం బలహీనం. కానీ దేవుడు ఏం చేయాలి? మనకి బలం ఇవ్వాలి, శక్తిని ఇవ్వాలి. దుష్టుడు చాలా తెలివైనడు. మనం అనుకుంటాం సైతాన్ మీద గొప్పోడు అనుకుంటాం. ఏం కాదు, అవుతుందే. ఇలా అంటే మనం పడిపోతాం దుష్టుడితో. కానీ దేవుడు ఏం చేశాడంటే, నీకు జాగ్రత్త చెప్తానని సర్వాంగ కవచాన్ని ఇచ్చాడు. దీన్ని పౌలు అన్న చేయి మీరు చెప్తారు, ఆయన చెప్తారు, పర్లేదు. సర్వాంగ కవచాన్ని ఇచ్చాడు. సర్వాంగ కవచంలో ఒక 5 ఉన్నాయి, దానికి అనుబంధంకి ఒకటి ఉంది. ఏంటంటే దేవుని వాక్యం అని సత్యము. సత్యం లేకుండా దుష్టుని ముందు నువ్వు నిలబడలేవు. దాన్ని ఎక్కడ కట్టుకోమన్నాడు అంటే, నడను కట్టుకోండి అన్నాడు. నడని ఎందుకు కట్టుకోవాలి? పని చేయాలంటే ఏది బిగ్గా ఉండాలి? మీరు యుద్ధంలో సైనికులు నడని ఎలా కట్టుకుంటారు చెప్పండి? బాగా టైట్ గా కట్టుకుంటారు. వాళ్ళు నడు సరిగా లేకపోతే వాళ్ళు మోసే బరువు మోయలేరు, పరిగెత్తలేరు, యుద్ధం చేయలేరు. అందుకని సత్యంతో మీరు నడుమును కట్టుకోండి, గట్టి కట్టుకోండి. తర్వాత ఆయన ఏం చేశాడు తెలుసా? ఛాతీ భాగాన్ని శత్రువు కత్తికి దొరకకుండా ఉండాలంటే ఛాతీ భాగాన్ని ఏం చేయాలి తెలుసా? మైమరువు అనే దాన్ని కట్టుకోవాలి. దాన్ని నీతితో పోల్చాడు. నీతి అనే మైమరువు తొడుక్కోండి, దాన్ని కవచం అంటారు అనమాట. ఛాతీ భాగాన్ని కప్పుకునే దాన్ని కవచం అంటారు. ఇది యుద్ధంలో వాడే భాష అనమాట. పౌలు గారు ఎక్కువ అదే వాడాడు. మూడోది ఏం చేశాడంటే, మీరు చెప్పులు వేసుకుంటారు కదా, మీ పాదాలకు సువార్తను అనే జోడు వేసుకోండి, అదే సిద్ధ మనసు అనే జోడు తొడుక్కోండి. ఇది సర్వాంగ కవచంలో సైనిక సామగ్రిలో ఒకటి. నాలుగోది ఏం చేశాడు తెలుసా? శత్రువు దగ్గర అగ్నిబాణాలు ఉంటాయి, చాలా ఎక్కువగా ఉంటాయి. అవి వేస్తే మీరు కాలిపోతారని కనుక మీ చేతితో ఏం చేయాలి? ఎడం చేతితో కొన్ని అనుకుందాం, మనకి ఎడం చేతి వాటం పట్టుకునే వస్తువుని బట్టి ఇలా పట్టుకుంటాం. వాడి దగ్గర అగ్నిబాణాలు ఉంటే అందులో ఎన్నో ఉండొచ్చు, నిందలు ఉండొచ్చు, అవమానాలు ఉండొచ్చు, తిరస్కారాలు ఉండొచ్చు, తృణీకారాలు ఉండొచ్చు, భయంకరమైన నేరారోపణలు ఉండొచ్చు. వాటన్నిటితో అగ్నిబాణాలు అన్నిటిని ఆర్పడానికి నీకు డాలు ఉండాలి. దాన్నే బైబిల్ ఏమన్నాడంటే విశ్వాసం అనే డాలు. ఏది లేకుండా ఎవరిని ఎగలేరు. ఇది నాలుగోది. ఐదోది ఏంటో తెలుసా? ఓ చేతితో డాల్ పట్టుకున్నా గానీ మరి శత్రువు మీద యుద్ధం చేయాలి కదా, శత్రువుని హతమార్చాలి కదా. నీకేం కావాలంటే వాక్యం అనే ఆత్మ రాజ్యము పట్టుకో, తిరగబాడు, యుద్ధం చేయి. ఏ కత్తమ్మా మనం ఏదో కొడలు కోసి ఏదో కత్తిపెట్లు పెట్టుకున్నారు కాదు, దేవుని వాక్యం. అందుకని యేసు ప్రభు వాక్యాన్ని పట్టుకునే దృష్టిని ఏం చేశాడు చెప్పండి అమ్మా? మనం ఆకలితో ఉన్నప్పుడు చాలా పాపాలు చేస్తాం తెలుసా? చెప్పండి అమ్మా, తెలుసా మీకు? ఆకలితో ఉన్నప్పుడు ఏం చేస్తాం? చాలా పాపాలు చేస్తాం. ఇంకొకరు సీటు కాసేస్తా ఉంటాం. ఏ దొంగ తిండి తినే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏమనుకోద్దురు అనుకోండి, ఆ తోడుకోవాలి ఇంటికి వెళ్ళిపోయి, అక్క వంట అయిందా? ఇంకా ఆవిడ అయిపోయిందే బాబు అని అనుకోండి. కానీ సరేలే మా ఇంటికి తర్వాత తింటా కానీ ఇచ్చేయండి పాపం. అలా దొంగ తిండి తిన కూరగడ్డ పెడతారు చాలా మంది. ఆకలి దగ్గర ఇన్ని పాపాలు తెలుసా మీకు? యేసు ప్రభు 40 రోజులు ఆకలితో ఉన్నాడు. పాపం చేయించడానికి దుష్టుడు వచ్చాడు. ఈ రాళ్ళను రొట్లుగా ఏం చేశారు? రొట్టెలగురుగా కన్నారు యేసు ప్రభు.
చేసుకోవచ్చు ఆయన. ఆయన వల్ల అవుతుంది. ఒరేయ్! రొట్టె వల్ల కాదయ్యా బతికేది. దేవుని నోట నుండి మాట వల్ల మనుషులు బతుకుతారు. ఎంత ద్వితీయోపదేశకాండంలో మాట అది. వాక్యంతో దుష్టుని యొక్క ఆహ్, యుద్ధంలో దుష్టునితో పోరాటంలో ఆయన జయించాడు. అందుకని ఎప్పుడే సరే వాక్యాన్ని గుర్తు చేసుకుంటే, ఏ పరిస్థితుల్లోనైనా వాక్యానికి మెత్తబడిపోతే, అవతల వారిని వాక్యంతో మనం లోబడిన వాక్యంతో అవతల వారికి మనం సరైన సమాధానం, తిరిగి పోరాటం అనేది మనం చేసి గెలుస్తాం. కనుక ఇదిగో ఎడమ చేతికి డాలనే విశ్వాసం, విశ్వాసం అనేది డాలు. ఛాతీ భాగం మీద నీతి అనే మైమరుగు. పాదాలకు సిద్ధ మనసు, సువార్త వలనైన సిద్ధ మనసు అనే జోడు. ఇంకా చెప్పాడు రక్షణ అనే శిరస్త్రాలు. ఎందుకంటే దొరకకూడదు ఆడికి. కొంతమంది నేను రక్షణ అయితే పొందలేదు కానండి, మరి దేవుడు అంటే నాకు చాలా అండి, ఏమి ఇష్టం, ఎక్కడిష్టం? నేను ఆశ్చర్యపోయాను ప్రియులారా. అంటే దీని రెండు భాగాలు ఉన్నాయి, నేను వివరించలేను. కానీ ఇప్పుడు కొంతమంది పాపం కానుకలు ఇస్తారు, ప్రార్థనకు వస్తారు, మీటింగ్లకు వస్తారు, కలిసి భోజనం చేస్తారు, ప్రార్థన చేసుకుంటారు, బాగుంటది. నీ పాప క్షమాపణ అవసరం అనుకోండి, వాళ్ళ లోపల రెండు రకాలుగా ఉంటది. నేను ఇప్పుడే రాను అని ఒకటి ఉంటది. రెండోది ఏంటంటే నేను పాపాత్ముని ఏంటి అనుకోవడం. లేదు లేదు, నీ నైజం నా నైజమే పాపం కదా. వాళ్ళు దూరంగా నాకు రక్షణ వద్దండి అంటారు. రక్షణ లేకపోతే దుష్టుడికి దొరికేది ఏంటో తెలుసా? నీ తల తీసేస్తాడంటే. యుద్ధాన్ని దగ్గరికి వెళ్తే మనకు తెలుస్తుంది. మరి ఇక్కడ ఉండి మాట్లాడుకుంటే యుద్ధంలోకి వెళ్తే దెబ్బడ దగ్గరికి వెళ్తే తెలుస్తుంది అనమాట. శిరస్సు మీద దాడి చేస్తాడు దుష్టుడు. చాలా తెలివైన ఖాళీగా ఏ అంగాన్ని దేవుడు ఉంచకుండా సర్వాంగ కవచాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అయితే వీటన్నిటితో పాటు ఒక ముఖ్యమైన విషయం, ఇన్ని ధరించుకున్న తర్వాత దేవుడు చెయ్యి పట్టుకోకుండా నీకు నీవుగా వెళ్ళిపోయేవారు వద్దానికి యుద్ధానికి ఏం జరుగుతుందో తెలుసా? వాడి శక్తి యుక్తుల ముందు మనం ఉంటున్నాం. అందుకని సంఘం ఎంత యుద్ధం చేయడానికి ఎంత కవచాన్ని దేవుడు ఇచ్చాడో అక్కడే ఓ మాట చెప్పాడు, ప్రార్థన వలన ప్రతి సమయమునందు ప్రతి విధమైన విజ్ఞాపనలను మీరు చేస్తున్నట్టే దేవుని చేయి పట్టుకుని, ప్రభువా నువ్వు నాతో ఉండు, యుద్ధం నేనే చేస్తాను కానీ నువ్వు నా చేయి పట్టుకుంటే నేను యుద్ధం చేస్తాను అని ప్రార్థనలో మనం ఏం చేస్తున్నాం అంటే, నాకు ఎన్ని ఉన్నా నువ్వు సహాయం లేకపోతే నేనేమి చేయలేను ప్రభు అని మన అచేతన అశక్త స్థితిని మనం ఒప్పుకుంటున్నాం. మొక్కల్ని ఎదుగు చేయాలి ప్రార్థన, దీనత్వం ధరిస్తున్నాం, మెత్తదనాన్ని ధరిస్తున్నాం. మొక్కలు ఎందుకు ప్రార్థన చేయాలి? ప్రభువా నా వల్లేమి కాదు, నీ వల్లే సమస్తం సాధ్యం నాయన అని మనం ఒప్పుకుంటున్నాం. 6 అధ్యాయులు తన సంకల్పంతో తన ప్రేమ కార్యం. 3వ అధ్యాయంలో ఆయన తన ప్రేమను తెలుసుకోవాలని గ్రహించాలని పౌలు ప్రార్థన. 4వ అధ్యాయము క్రీస్తు పోలికలోనికి, క్రీస్తు సంపూర్ణతలోనికి వెళ్ళాలి సంఘం. 5వ అధ్యాయము సంఘం దైవిక నడవడిక. 6వ అధ్యాయము సంఘం ఏం చేయాలో తెలుసా? ఆ సర్వాంగ కవచం ధరించుకుని తన పోరాటంలో ఎప్పుడూ దేవుని దగ్గర కలిగి అనుబంధంగా ఉంటుంది, ఎగుతూనే పోరాడుకుంటూనే కొనసాగుతూ ఈ విధంగా సంఘాన్ని గాయకుని. ఇంకా నువ్వు ప్రేమ తెలుసుకోకపోతే, అమ్మాయ్యా యేసుప్రభు ప్రేమను తెలుసుకోకపోతే తన సంకల్పంలో ఏం చేశాడో తెలుసా? దరిద్రమైన దిక్కుమాలమైన మనల్ని ఆయన ఏం చేశాడో తెలుసా? చచ్చిపోయిన మనల్ని ఏం చేశాడో తెలుసా? తన రక్తాన్ని చిందించి మనల్ని బ్రతికించుకున్నాడు. ఇంకేం చేశాడో తెలుసా? ఆయన మనుషుల మధ్య ద్వేషాన్ని తీసి సమాధానాన్ని ఏర్పాటు చేశాడు. ఇంకేం చేశాడో తెలుసా? ఆయన పరిశుద్ధ పట్టణానికి పౌరుషత్వాన్ని ఇచ్చాడు. ఇంకేం చేశాడో తెలుసా? ఆయన దేవాలయంలో ఒక రాయిగా చేసుకున్నాడు. ఇంకేం చేశాడో తెలుసా? ఆయన వాగ్దానానికి వారసులుగా చేశాడు. తన కృప చొప్పున ఈ సంకల్పాన్ని గుర్తించి మనం దేవుని ప్రేమను కాలదనుకోక దాన్ని గుర్తించి క్రీస్తు పోలికలోనికి, క్రీస్తు బుద్ధుల్లోనికి మనం వెళ్తూ మన కుటుంబంలో, సమాజంలో, సంఘములో, అలాగే మన వృత్తి వ్యాపారాల్లో దైవిక నడవడిక కలిగి ఉంటూ మనం పోరాటంలో ఉన్నామనే స్పృహ మెలకు కలిగి, దుష్టుడు శక్తివంతుడు బలవంతుడు ఎరిగి దేవుని సహాయంతో సర్వాంగ కవచం ధరించుకుని యుద్ధం చేస్తూ మరణంతో విశ్వాసంతో మరణంలో దేవుడు ఆ విధంగా తన దాసులను, సంఘమైన మిమ్ములను బలపరిచి తన కృపలో వర్ధిల్ల చేసి కొనసాగింపు చేయను గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, కలిగిన మా ప్రభు నీకు వందనాలు. నీ కృప చొప్పునే మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నాము ప్రభా. సంఘమును మీరు జ్ఞాపకం చేసుకుని ఈ సంవత్సరాలు కాపాడుతూ వచ్చారు.
సామర్థ్యాన్ని ఇస్తూ వచ్చావు. సంఘముని బలపరుస్తూ వచ్చావు. సహవాసంలో నడిపిస్తూ వచ్చావు. వారిని నడిపిస్తూ, బలపరుస్తూ, స్థిరపరుస్తూ వచ్చావు ప్రభువా. ఎన్నో సమస్యలు, ఒత్తిళ్ళు అయినా పర్లేదు ప్రభువా. అయినా ఈ నీ ప్రేమతో వీటన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ, బలపరుస్తూ, స్థిరపరుస్తూ వచ్చావు. ఈరోజు సహవాసంలో నీ బిడ్డలు నిలబెడుతూ వచ్చావు. నాయన, నువ్వు మాతో మాట్లాడిన మేము నీ మాటలను మేము ప్రభువా మా వ్యక్తిగత ఆ, ఆచరణలో పెట్టడానికి మాకు సహాయం చేయండి. ఇక్కడున్న స్థానిక సంఘములో ఉన్న బిడ్డలందరూ, పురుషులు, స్త్రీలు, చిన్న బిడ్డలు, వృద్ధులు అందరినీ చల్లగా కాపాడండి, బలపరచండి, నూతన ఆత్మలు రక్షించండి. స్థానిక సేవకులను, వారి కుటుంబాన్ని బలపరిచి ఈ ప్రాంత ప్రజలకు ఒక ఆశీర్వాదకరంగా వాడుకోనండి. అలాగే మరి టిజం సేవకులు ఆయన అందరినీ జ్ఞాపకం చేసుకుంటారు. రామవన్ను తన కుటుంబాన్ని, స్థానిక సంఘాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. అలాగే ఈ వాడకట్టు, ఈ గ్రామం ప్రజలు, పెద్దలు, నాయకులు అందరినీ చల్లగా కాపాడండి. సేవకులు బలపరిచి, విశ్వాసులు బలపరిచి, గ్రామ రక్షణ కొరకు వాడుకోండి. మీరు మహిమ పొందండి, అందరిని ఆశీర్వదించండి. నాయన, నీ సంఘముతో నాకును ఈ సహవాసం అనుగ్రహించినందుకు స్తుతులు చెల్లిస్తూ, వాక్యమును దృష్టిలో ఎత్తుకుని పోకుండా మాలో నెమరు వేసుకుంటూ నీ కొరకు ఫలించినట్లు దీవించి అభివృద్ధి పరచమని క్రీస్తు నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. థాంక్ యూ. కృతజ్ఞతలు. దేవుని మహాకృపను బట్టి ఈ నూతన సంవత్సర కృతజ్ఞత కూడిక ఇంత ఘనంగా జరగడానికి దేవుని యొక్క సంకల్పము, అలాగే సంఘపు ప్రార్థన ఉందని నేను విశ్వసిస్తున్నాను. అలాగే ఈ కోరికకు మనందరినీ ఇక్కడికి చేర్చిన దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తూ, ఈ కోరికకు మీరు తప్పనిసరిగా రావాలి అన్నప్పుడు, ఆ సంఘానికి వాక్యాన్ని అందించాలన్నప్పుడు దేవుని దాసులు, ఈజియం సేవకులు సోదరులు రవి గారు వేల్పూరు, కాపువరం పరిసర ప్రాంతాల్లో పరిచయం చేస్తున్న అన్నయ్య గారు, అలాగే గాస్పెల్ మినిస్ట్రీస్ సంఘాలకు ఒక నాయకునిగా మమ్మల్ని అందరినీ ఎంతో ప్రేమతో దేవుని యొక్క వాక్యంలో మమ్మల్ని నడిపిస్తూ సహకారులుగా ఉంటున్న మా ప్రియులు రవణయ్య గారు మా ఆహ్వానాన్ని మన్నించి ఈ సమయంలో మన ప్రాంతానికి రావడం జరిగింది. సేవకుల మీటింగ్కి ఎప్పుడు వచ్చి ఉంటారు ఇక్కడికి, నాకు తెలుసుండి. మరలా అన్నయ్య రాలేదు. మరలా మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన అన్నయ్యకి, అలాగే సంఘ క్షేమం కొరకై, ఆత్మీయ అభివృద్ధి కొరకై అనేకమైన మాటలు తెలియజేసిన దేవుని దాసులకు నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను సంఘం తరపున. అలాగే మన ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు కార్యక్రమం నిర్వహించిన మా బావగారు, అలాగే దేవుని దాసులు అన్నగారి లెక్కలు పరిచయం చేస్తున్న దేవుని దాసులు రాంబాబు గారు కూడా ప్రత్యేకమైన వందనాలు. మన ప్రాంతానికి రావడం చాలా తక్కువ. ఆయన ప్రారంభంలో ఇక్కడే ఉండేవారు. తర్వాత ఆయన రావడమే మాకు కరువైపోయింది. కాస్త అన్నయ్యలిద్దరికీ మాట చెప్తున్నాను, మధ్య మధ్యలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి తప్పనిసరిగా. వారికి కూడా ప్రత్యేకమైన చెలికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు మన సోమవారం దినాన్ని నేను ఇంటింటికి వెళ్ళి ప్రతి వారికి ఆహ్వానాన్ని పలికాను. నా యొక్క ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన నా ప్రియమైన సహోదరి సహోదరులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించడానికి దేవుని యొక్క మహాకృపను మనం గమనించాలి. ఎందుకంటే ఈ కూడిక మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, అందరినీ పిలిచి ఈ విధంగా మీ అందరితో సంతోషించాలనే ఆశ మాకు. అయితే కొన్ని కారణాల వల్ల, పరిస్థితుల మేము మిమ్మల్ని అందరినీ పిలవలేకపోతున్నాము. మాతో సహవాసం కలిగి మీతో సహవాసం కలిగి ఉండలేకపోతున్నాం. కాబట్టి దేవుని చిత్తం అయితే ఇది మొదలుకొని ప్రతి సంవత్సరం కూడా ఇలా ఈ చుట్టుప్రక్కల వారందరినీ కూడా పిలిచి ఒక మీటింగ్ పెట్టాలని మేము ఆశపడుతున్నాము. ఇలా మీతో సహవాసం కలిగి ఆనందించగలిగే శ్రేష్టమైన ధన్యత దేవాది దేవుడు మనకు అనుగ్రహించాలని ప్రార్థన చేయండి. మరొకసారి ఒక మనం ఏంటంటే, మనందరికి మీకందరికి కూడా ప్రేమ విందు ఏర్పాటు చేయబడింది. దయచేసి ఈ కూడిక అయిన అంతరం, ప్రార్థన అయిన అంతరము కింద మనం పెట్టుకుని పైకి మందిరంలోకి వచ్చి మనం భోజనం చేద్దాము. దయచేసి గమనించి ఇంకా సహోదరులు వచ్చే చాలామంది, సోదరులు చాలామంది ఇంటి దగ్గర ఉన్నారు. వారికి ఫోన్ చేయండి, రమ్మనండి. వచ్చి చక్కగా భోజనం చేసి మాతో పాటు సంతోషించి వెళ్ళాలని ప్రేమపూర్వకంగా మనం చూస్తే మీకు అందరికీ మరొకసారి
వందనాలు తెలియజేస్తూ అధ్యక్షుల వారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. ఆ, దేవుని దాసులు రవణి గారు ముగింపు ఆశీర్వాద ప్రార్థనతో మనం ముగించుకుందాము. అన్న, మీరే. ప్రార్థన చేసుకుందామండి. ప్రియ పరలోకపు తండ్రి, ఇన్ని సంవత్సరాల పరిచర్యలో దాసుని కుటుంబాన్ని, స్థానిక సంఘబిడ్డలు వారి కుటుంబాల్ని మీరు కాపాడుతూ వచ్చి కృతజ్ఞత కలిగి ఈరోజు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి నడిపించినందుకు వందనాలు. ప్రభువా, నీ దాసుని ఆహ్వానాన్ని అందుకొని, అలాగే సంఘబిడ్డల కుటుంబాల యొక్క ఆహ్వానం అందుకొని చేరి వచ్చిన ప్రియ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారిని వారి కుటుంబాలని చల్లగా కాపాడండి. ఈ ప్రాంతంలో నీ బిడ్డలను పట్ల ఏదైతే మీరు చిత్తం కలిగి ఉన్నారో అది నెరవేర్చుటకు నీ బిడ్డలను వాడుకొని ప్రభువా, నూతన ఆత్మలను రక్షించమని కోరుతూ ఉన్నాం. నీ బిడ్డలు ప్రార్థనలో, సహవాసపు అనుభవాల్లో, సేవా అనుభవాల్లో, వాక్య అనుభవాల్లో అభివృద్ధి పొందినట్లు దీవించండి. ప్రభువా, ఈ సంఘం పట్ల నీ భవిష్యత్ చిత్తం ఏదైతే ఉందో అది నెరవేర్చుటకు నీ బిడ్డలను ఆయన జ్ఞాపకం చేసుకుని నడిపింపును దయచేయండి. వారి కుటుంబాల్లో ఆధ్యాత్మిక ప్రభావము, బలం, వ్యక్తిగత జీవితాల్లో నాయన వారు ఎక్కడున్నప్పటికీ వారు నీతో సంబంధం కలిగి, నీ సహవాస అనుభవాలు కలిగి నాయన నీలో అభివృద్ధి పొందినట్లు దీవించండి. తండ్రి, అనారోగ్యంగా ఉన్న బిడ్డల విషయాల్లో ఆరోగ్యం దయచేయండి. చదువుకుంటున్న బిడ్డల యొక్క భవిష్యత్ విషయాల్లో సహాయం దయచేయండి. నాయన ఉద్యోగ ప్రయత్నాలు ఉంటే కృప చూపించండి. నీ బిడ్డలు చేసుకునే వృత్తి వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో తోడుగా ఉండండి. ప్రభా, చంటి బిడ్డలపై నీ హస్తముంచి ఆశీర్వదించండి. జరుగుతున్న పరిచర్యల్లో, వారంలోనూ వారాంతంలోనూ జరుగుతున్న పరిచర్యలన్నింటినీ దీవించండి. చుట్టుపక్కల వారికి ఆశీర్వాదకరంగా ఈ సంఘాన్ని వాడుకోనండి. ప్రభా, దీని కొరకు ప్రార్థించిన సంఘాన్ని అంతటినీ పరిచర్యలు సహకరిస్తూ, ఆర్థికంగా సహకరిస్తూ నాయన ప్రతి ఒక్క పరిచర్యలో అనేక రకాలుగా ప్రయాసపడుతున్న నీ దాసుని కుటుంబంతో పాటు సంఘబిడ్డల కుటుంబాలన్నింటినీ దీవించండి. ప్రభా, మరి వారు ఏర్పాటు చేసుకున్న ఈ స్థలం విషయంలో, ఆర్థికపరమైన పరిస్థితుల్లో కూడా సమృద్ధినిచ్చి నాయన మరి చక్కగా ముందు కొనసాగలిగినట్లుగా సహాయం దయచేయండి. భవిష్యత్ సంకల్పం కొరకు నీ దాసునిలో ఏ ఆలోచనలు పెడుతున్నారో వాటిని నెరవేర్చగలుగుటకు ప్రభా సరైన నడిపింపును నాయన ఇచ్చి సంఘమును బలపరిచి ముందుకు కొనసాగింపు చేయమని ప్రార్థిస్తున్నా. ఏర్పాటు చేసిన ప్రేమ విందు కొరకు వందనములు. తిరిగి వారు ప్రభా మరి భోజన సదుపాయాన్ని కలిగి వారి వారి గృహాలకు వెళ్తున్న తోడుగా ఉండండి. నాయన మరి నిడదవోలు నుంచి వచ్చిన దాసులు వెళ్తుండగా వారికి కూడా తోడుగా ఉండండి. జిజిఎం సేవకులు, కుటుంబాలు, సంఘాలను బలపరచండి. మెట్టుకు స్థానిక సంఘ బిడ్డలందరినీ నాయన మీ చల్లని చేతులకు అప్పగించుకుంటూ భవిష్యత్ సంకల్పం కొరకు వాళ్ళు సిద్ధపరిచి నడిపించమని కోరుతూ ఈ సహవాసమును బట్టి నాయన నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తూ మా ప్రభు, మా రక్షకుడు, మీ కుమారుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సన్నిధి చేరిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైన నడిపించునుగాక. ఆమేన్. ప్రభువు గొప్ప వాడును